రివిజన్ చేశారా? చాప్టర్ 7. ఓకే, డన్ కంప్లీట్గా. ఓకే, సో థియరీ కూడా రివిజన్ చేశారా? థియరీ డిస్కస్ చేశాం కదా. డన్, ఫినిష్డ్. ఓకే, సో విల్ స్టార్ట్ చాప్టర్ 4 ఆఫ్టర్ దిస్. ఓకే ఓకే, చలో. Okay, so next one, sir, if you remember this question number 2 and question number 6, question number 2 and question number 6 లో if you remember frequency of maintenance period ఇచ్చాడా లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేసామా? If you look at the question number 2 and question number 6, frequency period. So each breakdown cost, okay, per month, and preventive maintenance can be carried out to limit the breakdowns to an average of 1 per month. And breakdowns, preventive maintenance ఏమి ఇచ్చాడు ఇక్కడ? per month ఇచ్చాడు. అంటే ఫ్రీక్వెన్సీ అక్కడ ఫిక్స్డ్గా ఉంది, అంటే పర్ మంత్ ఏం చేస్తాం మనం? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది కండక్ట్ చేస్తాం. అండ్ ఈవెన్ క్వశ్చన్ నెంబర్ 6లో కూడా దెర్ ఈజ్ అ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పీరియడ్. Okay, so they have a preventive maintenance program which would cost 200 rupees per day. Okay, so per day, per month అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పీరియడ్ అనేది దే హ్యావ్ ఆల్రెడీ డిటర్మైన్, క్వశ్చన్లో గివెన్. బట్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ దట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్, సో ఇన్ దట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు డిటర్మైన్ దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పీరియడ్. సో వెరీ కన్ఫ్యూజింగ్ వన్. ఓకే, ఆబ్వియస్లీ ఫార్ములా యూస్ చేస్తాం మాత్రం డెఫినెట్లీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మేబీ ఫార్ములా అంత పెద్ద ఫార్ములా గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, స్టిల్ విల్ డిస్కస్ ద ఫార్ములా ఆల్సో, బట్ ఫార్ములా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. బట్ ఫస్ట్ బిఫోర్ దట్ విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే, సో కాన్సెప్చువల్గా దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది డిస్కస్ చేద్దాం, అండ్ దేర్ ఆఫ్టర్ ఫార్ములా. ఓకే, సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే, ఏది కన్వీనియంట్గా ఉంటే గో త్రూ దట్. ఓకే, రైట్. సో కమ్ టు అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ విల్ సాల్వ్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1, అండ్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేశాక దెన్ విల్ సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేయడం వస్తే దెన్ క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ ఈజీ. బట్ కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంతే. ఓకే, రైట్. సో లుక్ ఎట్ ద అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్, so I think this is there in the study material. Okay, so this is a study material question. Okay, so chudandamma, Maharashtra trucking company has a fleet of 50 trucks. The past data on the breakdown of the trucks show the following probability distribution for a new truck as well as for one which has been repaired after breakdown. So they have given the probability of breakdown. That probability of breakdown anedi deni kosam istunnaru? For new truck istunnaru, as well as the one for which has repaired after breakdown. అంటే ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిన తర్వాత రిపేర్ చేసి ఉంటాం కదా, రిపేర్ చేసిన ట్రక్ కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది అప్లికేబుల్ అవుద్ది. ఓకే, సో దిస్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ న్యూ ట్రక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపేర్డ్ ట్రక్స్. అంటే బ్రేక్ డౌన్ అయింది, రిపేర్ చేసాం, అగైన్ మళ్ళీ బ్రేక్ డౌన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఎంత సార్ ప్రాబబిలిటీ అంటే అగైన్ ద సేమ్ ప్రాబబిలిటీ. ఓకే, విచ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ న్యూ ట్రక్. ఓకే, సో మంత్స్ ఆఫ్టర్ మెయింటెనెన్స్, సో 1 month మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎంత సార్ అని అంటే 10%. ఆర్ 2 months తర్వాత, 2 months మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ మెయింటెనెన్స్ అయిపోయాక 2 monthsకి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ మా? 20%. 3 months అయిపోయాక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ మా? 30%. ఆర్ లేదు అని అంటే 4 months తర్వాత బ్రేక్ డౌన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతమో? 40%. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ తర్వాత బ్రేక్ డౌన్ అవ్వుద్ది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా క్వశ్చన్లో ఉందా? ఎన్ని మంత్స్ తర్వాత బ్రేక్ డౌన్ అవ్వుద్ది అనే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఉందా? లేదు కదా. సో దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో ఈచ్ బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంతమా? 3 rupees అన్ యావరేజ్, విచ్ ఇంక్లూడ్స్ వాట్ మా? కాస్ట్ ఆఫ్ టైమ్ లాస్ అండ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ అండ్ మ్యాన్ పవర్. సో దట్ ఈస్ నాట్ రిలవెంట్. సో డైరెక్ట్గా మనకు కాస్ట్ 3000 ఉంది, 3000 సరిపోయింది. The manager of a MTC knows the importance of the preventive maintenance. He estimates the cost of the preventive maintenance to be 500 per such preventive action. Sir, be careful, wordings be careful. Here the cost is given as a rupees 500 per such preventive action, not per month or not per day or not per week. ఓకే, ఇన్ఫర్మేషన్ మంత్స్లో ఇచ్చాడు కాబట్టి మేబీ సో ఈ 500 రూపీస్ని పర్ మంత్ అని తీసుకునే ఛాన్స్ ఉంది, నాట్ పర్ మంత్. దట్ ఈస్ ఎ 500 rupees per
ప్రివెంటివ్ యాక్షన్ అంటే వన్స్ ఒక ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కండక్ట్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత సార్ అని అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి అయ్యే కాస్ట్ ఎంత సార్ అని అంటే 500 రూపీస్. ఓకే, సో వాట్ షుడ్ బి ద అప్రోప్రియేట్ maintenance policy in terms of the mix of preventive and breakdown maintenance? So between the breakdown and preventive maintenance, which one is better? But before that మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దానికంటే ముందు బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ట్ అండర్ ద బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ని కాస్ట్ పర్ బ్రేక్డౌన్తో మల్టిప్లై చేస్తే దెన్ వీ విల్ గెట్ వాట్ మా cost under the breakdown. Okay, so first we'll calculate the cost under breakdown. Okay, thereafter we'll go to the preventive maintenance. Okay, one more point. So question number 2 and question number 6 లో preventive maintenance లో ఎన్ని breakdowns అవుతాయి అనేది ఇచ్చాడు. question number 2 and question number 6 లో నెంబర్ ఆఫ్ breakdowns in preventive maintenance ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఎస్, ఒకసారి చూడండి. question number 6 లో a preventive maintenance program which would cost 200 rupees per day and limit the number of breakdown to an average of 1 per day. సో క్వశ్చన్ నెంబర్ 6లో నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాడు అండ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 2లో ఆల్సో నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ పర్ మంత్ ఇచ్చాడు. బట్ ఈ క్వశ్చన్లో అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1లో నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. సో దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో ఇన్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్డౌన్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫ్రీక్వెన్సీతో పాటు ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి? బ్రేక్డౌన్స్ అండర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఓకే, రైట్. సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ ద బ్రేక్డౌన్ కాస్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ విల్ మూవ్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. So very important question and very tricky question and very confusing question. Okay, so we are going to calculate cost under breakdown maintenance. So చెప్పండమ్మా, months after maintenance, months after maintenance, and second one probability ఇచ్చాడు క్వశ్చన్ లో and probability into, so this first column and second column మల్టిప్లై చేశారా? ఓకే, 1 by 1 ఇన్ఫర్మేషన్ చెప్పండి. మంత్స్ ఆఫ్టర్ మెయింటెనెన్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయమ్మా? 1 month or 2 months or 3 months or 4 months. These are the options. So 1 month తర్వాత బ్రేక్డౌన్ అవ్వడానికి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ మా? 0.10. 2 months తర్వాత 0.20, 3 months తర్వాత 0.30, 4 months తర్వాత 0.40. సో మల్టిప్లై చేయండి అమ్మా. సో యు ఆర్ మల్టిప్లయింగ్ మంత్స్ విత్ ప్రాబబిలిటీ. ద రిజల్ట్ ఏమవుద్దమ్మా? రిజల్ట్ ఆల్సో మంత్సా? ఓకే, టోటల్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది? ఓకే, సో ద రిజల్ట్ ఏంటమ్మా? 3 months. ఆ 3 months మీనింగ్ ఏంటమ్మా? సార్ వన్స్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కండక్ట్ చేశాక 1 monthకి ఫెయిల్ అవుద్దో ఆర్ 2 monthsకి ఫెయిల్ అవుద్దో ఆర్ 3 monthsకి ఫెయిల్ అవుద్దో ఆర్ 4 monthsకి ఫెయిల్ అవుద్దో, ఎప్పుడు ఫెయిల్ అవుద్దో తెలీదు. సో దాన్ని మనం ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం అప్రాక్సిమేట్లీ ఎన్ని మంత్స్కి ఒకసారి ట్రక్ అనేది ఫెయిల్ అవుద్దమ్మా? ఎవ్రీ 3 months. సో 1 truck విల్ ఫెయిల్ ఎవ్రీ 3 months. 3 monthsకి ఒకసారి ఏమవుతుందమ్మా? ట్రక్ అనేది ఫెయిల్ అవుతుంది. సో దట్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు రైట్. సో ఎవ్రీ ట్రక్ fail in every 3 months. Every truck fail in every 3 months. చెప్పండి అమ్మా. So what is the cost under breakdown maintenance? Cost under అంతే కదమ్మా పాయింట్. సి సార్ 3 monthsకి ఒక ట్రక్ ఫెయిల్ అవుతుంది కంపల్సరీగా. అలా ఎన్ని ట్రక్స్ ఉన్నాయంట? 50 trucks ఉన్నాయా?
ఎన్ని ట్రక్స్ ఉన్నాయమ్మా? 50 ట్రక్స్ ఉన్నాయి కదా. అంటే 3 months అయ్యేసరికి ఏమవుతాయమ్మా? అన్ని ట్రక్స్ ఫెయిల్ అవుతాయి కదా. సార్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్? నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ 1 50? 3 months అయిపోయే వరకు హౌ మెనీ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్? ఓకే, 1 year క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 1 year క్యాలిక్యులేషన్ అవసరం లేదు. లైక్ వాట్ ఎవర్ వీ డిడ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1, సో దట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇస్ నాట్ రిలవెంట్. ఓకే, సో నార్మల్గా ఈ క్వశ్చన్ ప్రాస్పెక్టివ్లో 3 monthsకి ఒక ట్రక్ ఫెయిల్ అవుతుందా? ఓకే, అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ సింగిల్ ట్రక్ రిలేటెడే కదా. మరి అలా ఎన్ని ట్రక్స్ ఉన్నాయి? 50 ట్రక్స్, 20 ట్రక్స్, 50 ట్రక్స్ ఉన్నాయా? అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, ఒక ట్రక్ 3 monthsకి ఒకసారి ఫెయిల్ అవుతుంది అంటే రిమైనింగ్ 49 ట్రక్స్ కూడా ఎన్ని మంత్స్కి ఒకసారి ఫెయిల్ అవుతాయి? 3 monthsకి ఒకసారి ఫెయిల్ అవుతాయి కదా. అంటే 3 months అయ్యేసరికి టోటల్ ఓవరాల్గా ఎన్ని ట్రక్స్ ఫెయిల్ అవుతాయి? 50 ట్రక్స్ ఫెయిల్ అవుతాయి. ఆ 50 ట్రక్స్కి కాస్ట్ ఎంత అవుద్ది సార్? ఈచ్ ట్రక్కి కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 3000. సో 50 into 3000. సో కాస్ట్ అండర్ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ 3 months. సార్ 3 monthsకు ఒకసారి ట్రక్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ 3 monthsకి కలిపి కాస్ట్ అన్నట్టే కదా సార్. ఫస్ట్ మంత్లో ఫెయిల్ అవ్వట్లేదు, సెకండ్ మంత్లో ఫెయిల్ అవ్వట్లేదు, బట్ థర్డ్ మంత్లో ఫెయిల్ అవుతుంది. ఓకే, ఆ థర్డ్ మంత్లో ఫెయిల్ అయిన దానికి ఒక ట్రక్ కాస్ట్ ఎంతమ్మా రిపేర్ చేయడానికి? 3000. అంటే నథింగ్ బట్ ఆ 3 months పీరియడ్లో ఒక్కసారి ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ 3 monthsకి కలిపి వాట్ ఈస్ ద బ్రేక్ డౌన్ కాస్ట్? 3000. అంటే మనం ఇక్కడ ఏదైతే బ్రేక్ డౌన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దట్ బ్రేక్ డౌన్ కాస్ట్ ఈస్ ఫర్ 3 months. Okay, so cost under breakdown cost for 3 months is equals to, so 50 trucks into one breakdown per 3 months breakdown into rupees 3000 per breakdown. So calculate chesthe enta ostamo? Rupees 1,50,000. So this 1,50,000 is the cost for how many months ma? 3 months. Okay, so we'll calculate what sir ante effective cost per month calculate చేద్దాం. Okay, so ఎందుకు effective cost per month calculate చేస్తున్నాం అనేది డిస్కస్ చేద్దాం నెక్స్ట్. Okay, so what cost we calculated, that is for how many months ma? 3 months. Now find out the effective cost per month. Effective cost per month under breakdown maintenance. Sir 1,50,000 అనేది 3 months అయితే, so this 1,50,000 అనేది ఎన్ని months కమ్మా? For 3 months. 1,50,000 అనేది for 3 months. So tell me the 1 month cost. Obviously 1,50,000 divided by 3, that is equals to rupees 50,000 per month. Okay, so this is the cost under the breakdown maintenance. So cost under breakdown maintenance ఏమో similar to question number 1 మా. మీరు question number 1 లో ఏదైతే చేశారో సేమ్ థింగ్, కాకపోతే question number 1 లో మనం ఏం చేసాం? 1 year కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 3 months క్యాలిక్యులేట్ చేస్తున్నాం సార్ అంటే 1 month కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ 3 months కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. 3 months తర్వాత ఏం చేసాం సార్ అంటే పర్ మంత్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు అయితే సింపుల్ అమ్మా క్వశ్చన్. ఓకే, బట్ ద రియల్ టాస్క్ ఈస్ నెక్స్ట్ ద కాస్ట్ అండర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. సో కాస్ట్ అండర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. కాస్ట్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే, సో కాస్ట్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఏమేమి కావాలి? క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 6 ఒకసారి రిఫర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 6. కాస్ట్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఏమేమి కాస్ట్ యాడ్ చేసాం? ప్యూర్లీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ యాడ్ చేసాం అండ్ యాజ్ వెల్ as బ్రేక్ డౌన్ కాస్ట్ కూడా యాడ్ చేసాం కదా. అండ్ నథింగ్ బట్ ఇక్కడ మీరు ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రివెంటివ్ కాస్ట్ యాడ్ చేయాలి అండ్ యాజ్ వెల్ as బ్రేక్ డౌన్ కాస్ట్ కూడా యాడ్ చేయాలా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నంత మాత్రాన మీ బ్రేక్ డౌన్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ అవుతాయా? నో, దర్ ఈస్ అ స్టిల్ పాసిబిలిటీ కదా. అండ్ నథింగ్ బట్ ఇఫ్ ఈవెన్ దో యూ ఆర్ ఫాలోయింగ్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్టిల్ దర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎ బ్రేక్ డౌన్. మరి ఆ బ్రేక్ డౌన్స్కి ఏమవుద్దమ్మా? బ్రేక్ డౌన్ కాస్ట్ ఉంటుంది కదా. ఏమేమి కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? ప్రివెంటివ్ కాస్ట్ అండ్ బ్రేక్ డౌన్ కాస్ట్. సో ప్రివెంటివ్ కాస్ట్ ఈజ్ సింపుల్, 500 rupees per such ప్రివెంటివ్ యాక్షన్. అంటే ఒక్కో ట్రక్కి ఎంత కాస్ట్ అవుద్దమ్మా? 500 rupees. అక్కడ 500 rupees పర్ ప్రివెంటివ్ యాక్షన్ అంటే నథింగ్ బట్ ఫర్ ఈచ్ ట్రక్ అని అర్థం. సార్ ఈచ్ ట్రక్ ప్రివెంటివ్ కాస్ట్ ఎంత సార్ అని అంటే 500 rupees. ఓకే, అలా ఎన్ని ట్రక్స్ ఉన్నాయి సార్? 50 ట్రక్స్ ఉన్నాయి. సో టోటల్ ప్రివెంటివ్ కాస్ట్ ఎంత అవుద్ది సార్ అని అంటే 25,000.
సార్ మన 25,000 అనేది పర్ మంతా లేకపోతే ఏంటి 25,000 అనేది పర్ మంతా లేకపోతే ఏంటి? సో దట్ 25,000 ఈజ్ అ ప్రివెంటివ్ కాస్ట్ ఫర్ 4 months, నాట్ పర్ మంత్. దట్ 25,000 ఈజ్ ద కాస్ట్ ఫర్ 4 months. ఆ 4 months ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. సో వన్స్ ఇఫ్ యూ గో త్రూ ఇట్ దెన్ ఒకసారి టేబుల్ డ్రా చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు, సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? బ్రేక్డౌన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా? మరి బ్రేక్డౌన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్డౌన్. కాస్ట్ పర్ బ్రేక్డౌన్ క్వశ్చన్లో ఇచ్చాడు 3,000. మరి నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ క్వశ్చన్లో ఇచ్చాడా? బ్రేక్డౌన్స్ అండర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. సార్ మనం ఇక్కడ ఫస్ట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో, సో దిస్ ఎవ్రీ ట్రక్ ఫెయిల్ ఇన్ ఎవ్రీ 3 months, so this is the breakdown under the breakdown maintenance, that is without preventive maintenance. But preventive maintenance follow అవుతున్నప్పుడు then what are your number of breakdowns, అది మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 6లో ఏంటి అని అంటే బ్రేక్డౌన్స్ అండర్ బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. బ్రేక్డౌన్స్ అండర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏం చేశాడు? క్వశ్చన్లో ఇచ్చాడు లిమిట్ టు 1 per day, లిమిట్ టు 1 per month అనే ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చాడు. బట్ ఈ క్వశ్చన్లో మనకి నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ అండర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏమైనా తెలుసా? తెలియదు కదా. సో దట్ వీ నీడ్ టు ఫౌండ్ అవుట్. దట్ ఈస్ ద ట్రిక్కీ టాస్క్. ఓకే, సో జస్ట్ బీ కేర్ఫుల్. ఒకసారి చూడండి అమ్మా. సో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్. సో ఫస్ట్ వన్, సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 month, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 months, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 months, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 months. అంటే 1 month ఫ్రీక్వెన్సీ ఒక ఆప్షన్ ఉంది, లేదు 2 monthsకి ఒకసారి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆప్షన్ ఒకటి ఉంది, లేదు 3 monthsకి ఒకసారి ఒక ఆప్షన్ ఉంది, ఆర్ ఎల్స్ అంటే 4 monthsకి ఆప్షన్ ఉంది. ఓకే, టోటల్ ఓవరాల్గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా? 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్లో మనం ఏం చేయాలి? we need to calculate the number of breakdowns. Okay, right. So first listen carefully, తర్వాత నోట్ చేయండి మీరు. లిసన్. ఓకే, ఈవెన్ మీకు వచ్చినా కూడా ఏం ప్రాక్టీస్ చేయకండి, లిసన్. సో frequency of preventive maintenance is 1 month period. ఒకవేళ 1 month పీరియడ్ అయితే ఎంత, ఎన్ని బ్రేక్డౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ 1 month పీరియడ్ అయితే దెన్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్, ఇన్ 1 month పీరియడ్. సో ఈ 1 month పీరియడ్ అయితే ఈజీ అమ్మ, రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్. ఎంత లెంతీ క్వశ్చన్ అయినా కూడా ఫస్ట్ పీరియడ్ అయితే దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ. సో ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇన్ 1 month పీరియడ్లో సార్ ఒకవేళ 1 month పీరియడ్ కనుక మనది ఫ్రీక్వెన్సీ అయితే దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్డౌన్? 10%. ఓకే, అంటే మన దగ్గర ఉన్న ట్రక్స్ ఎన్నమ్మా? 50 trucks. ఆ 50 trucksలో ఎంత పర్సెంటేజ్ బ్రేక్డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది? 10%. సో 50 trucks ఇంటూ 10%. సో దిస్ ఈస్ ఈజీ, సింపుల్. $50 trucks into 10%. Okay, note down in fraction also. So that is equals to what ma? 5. So 5 trucks fail అవుతాయి. ఒకవేళ 1 month ఫ్రీక్వెన్సీ పీరియడ్ అయితే దెన్ ఎవ్రీ 1 monthలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఉండే ఛాన్స్ ఉందమ్మా? 5 trucks. ఓకే, నెక్స్ట్ ఇంకా సెకండ్ ఆప్షన్ ఏముందమ్మా? సెకండ్ ఆప్షన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈస్ సెకండ్ మంత్ కాదమ్మా, 2 months పీరియడ్. అంటే 2 monthsకి ఒకసారి మన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అవుద్ది. ఒకవేళ ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్? సో ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఎన్నమ్మా? 2 monthsకి కలిపి. సార్ ఓన్లీ సింగిల్ మంత్ ఆప్షన్. ఒకసారి చూడండమ్మా, లిసన్ కేర్ఫుల్లీ. సార్ ఓన్లీ 1 month పీరియడ్ అయితే దెన్ బ్రేక్డౌన్ ఛాన్స్ ఎంతమ్మా? 10%. లేదు సార్ ఓన్లీ 2 monthsలోనే, ఓన్లీ సెకండ్ మంత్లోనే బ్రేక్డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఎంతమ్మా? 20%. బట్ మనం ఓన్లీ సెకండ్ మంత్ అంటున్నామా లేకపోతే 2 months అంటున్నామా? సో 2 months అంటున్నాము అని అంటే దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్డౌన్ ఎంత అవుద్దమ్మా? 0.10 + 0.20.
2 months ప్రాబబిలిటీ అంటున్నాం కాబట్టి 2 monthsకి కలిపి ప్రాబబిలిటీ ఎంత, 2 monthsకి కలిపి ప్రాబబిలిటీ ఎంతమో 0.30. ఓకే, సో క్యూములేటివ్లా తీసుకోవాలి. సో ఇంకా అయిపోలేదు, లిజన్ కేర్ఫుల్లీ. సో న్యూ ట్రక్స్ ఒకవేళ మనం 2 monthsకి ఒకసారి కనుక తీసుకుంటే దెన్ 0.10 ప్లస్ 0.20 అగైన్ ప్లస్ సార్ 1 monthలో ఫెయిల్ అయిన 5 trucks అనేవి మళ్ళీ సెకండ్ మంత్లో కూడా ఫెయిల్ అవ్వడానికి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. 1 monthలో ఫెయిల్ అయినాయి. సో ఆల్రెడీ ఇక్కడ లుక్ ఎట్ ద క్వశ్చన్. సో దిస్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఈజ్ అప్లికేబుల్ టు న్యూ ట్రక్ యాజ్ వెల్ యాజ్ ఫర్ వన్ విచ్ హ్యాస్ బీన్ రిపేర్డ్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్. అంటే న్యూ ట్రక్కి అప్లికేబుల్ అవుద్ది, యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిన ట్రక్కి కూడా అప్లికేబుల్ అవుద్ది. సో మరి మన కేసులో ఆల్రెడీ 1 month పీరియడ్లో ఎన్ని ట్రక్స్ ఫెయిల్ అవుతున్నాయి, 5 trucks ఫెయిల్ అవుతున్నాయా? అంటే 1 month పీరియడ్లో ఫెయిల్ అయిన ట్రక్స్ అనేవి మళ్ళీ సెకండ్ మంత్లో ఫెయిల్ అవ్వడానికి కూడా దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం గ్యాప్ ఎంత ఉంది? 1 monthలో ఫెయిల్ అయినవి మళ్ళీ సెకండ్ మంత్లో ఫెయిల్ అవ్వడానికి టైం గ్యాప్ ఎంత ఉంది? 1 month. ఆ 1 monthకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంతమ్మా? 10%. ఇఫ్ యూ గో అండ్ చెక్ టేబుల్, సో 1 month మెయింటెనెన్స్ probability of breakdown ఎంతమ్మా? 10%. సో దిస్ ఈస్ ఫర్ న్యూ ట్రక్స్. అండ్ ఫర్ ఓల్డ్ ట్రక్స్, ఓల్డ్ ట్రక్స్ ఎన్ని ఫెయిల్ అయ్యాయమ్మా? 5 trucks. సో 5 trucks ఇంటూ 0.10. సో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 15.5. ఓకే, సో 15.5 trucks. స్టడీ మెటీరియల్లో సొల్యూషన్ రాంగ్ ఉందమ్మా. ఓకే, సో థర్డ్ ఆప్షన్లో ద సొల్యూషన్ వాజ్ రాంగ్. డోంట్ రిఫర్ దట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దెన్ విల్ డిస్కస్ ప్రాబ్లమేటిక్ ఫార్ములా ఆల్సో. చూడండి మీకు కన్వీనియంట్, మీకు ఎలా ఈజీ ఉంటే అలా. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈస్ నౌ ఎన్ని మంత్స్ పీరియడ్ అమ్మా? ఈస్ 3 months పీరియడ్. సో ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, estimated number of breakdowns in 3 months period. సో 3 months పీరియడ్ ఆప్షన్ కనుక మనం చూస్ చేసుకుంటే 3 monthsకి కలిపి ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ మా? 3, నాట్ ఫర్ థర్డ్ మంత్, ఓన్లీ ఫర్ థర్డ్ మంత్ అయితే ఎంతమ్మా ప్రాబబిలిటీ? 0.30. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఫర్ 3 months. ఫర్ 3 months అంటే ఏమవుతామా? 3 monthsది యాడ్ చేయాలి. సో 3 monthsది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తామా? 0.60. సో దట్ ఈస్ ఫర్ న్యూ ట్రక్స్. సో న్యూ ట్రక్స్కి ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఎంతమ్మా? 0.60. బట్ 0.60 మన క్వశ్చన్లో లేదు కాబట్టి దాన్ని ఏం చేయండి అమ్మా? క్లియర్గా నోట్ చేయండి. 0.10, 0.20, 0.30 ప్లస్. సో దిస్ ఈస్ ఫర్ న్యూ ట్రక్స్. దిస్ ఇస్ ఫర్ వాట్ మా? న్యూ ట్రక్స్. బట్ ఓల్డ్ ట్రక్స్కి కూడా మనం ఏం చేయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి కదా సార్. ఓల్డ్ ట్రక్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈ 5 trucks అనేవి అగైన్ సెకండ్ మంత్, థర్డ్ మంత్ పీరియడ్లో ఫెయిల్ అవ్వచ్చు. అండ్ 15.5 trucks కూడా అగైన్ మళ్ళీ థర్డ్ మంత్ పీరియడ్లో ఫెయిల్ అవ్వచ్చు. బీ కేర్ఫుల్. సో ఈ 3 months పీరియడ్ కంటే ముందు ఇంకా ఎన్ని పీరియడ్స్ ఉన్నాయమ్మా? 1 month పీరియడ్ అండ్ 2 months పీరియడ్. అంటే ఈ 5 trucks ఆల్రెడీ ఫెయిల్ అయ్యాయి, 15.5 trucks కూడా ఆల్రెడీ ఫెయిల్ అయ్యాయి ఎస్టిమేషన్ బేసిస్ పైన. అంటే ఇప్పుడు ఈ 1 month పీరియడ్లో 5 trucks ఏవైతే ఫెయిల్ అయ్యాయో ఈ 5 trucks అనేది మళ్ళీ థర్డ్ మంత్లో ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఎస్. ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 months. ఆ 2 months మెయింటెనెన్స్ పీరియడ్కి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్? 2 months పీరియడ్కి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్? 2 months, సెకండ్ మంత్ ఎంత? 20%. సో అంటే నథింగ్ బట్ ఈ 5 trucks మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఎంత ఛాన్స్ సార్ అంటే 5 trucks ఇంటూ 0.20 ప్లస్ అగైన్ ఈ సెకండ్ మంత్ పీరియడ్లో ఫెయిల్ అయిన 15.5 trucks అనేది అండ్ థర్డ్ మంత్ పీరియడ్లో కూడా ఏమవ్వచ్చమ్మా? ఫెయిల్ అవ్వచ్చా? సెకండ్ మంత్లో ఫెయిల్ అయిన ట్రక్స్ మళ్ళీ థర్డ్ మంత్లో ఫెయిల్ అవ్వడానికి టైం గ్యాప్ ఎంత ఉంది? 1 month. ఆ 1 monthకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంతమ్మా? 0.10. అంటే 15.5 trucksలో కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎంత సార్ అంటే 15.5 ఇంటూ 0.10. Okay, so we'll note down trucks so that you will understand. 15 trucks into 0.10. Tell me the total. 32.55 trucks. Okay, just wait.
ఓకే నెక్స్ట్ ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి మా లాస్ట్ ఆప్షన్ 4 months ఆప్షన్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ 4 months పీరియడ్. So estimated number of breakdowns in 4 months period. So estimated number of breakdowns in 4 months period. చెప్పండి అమ్మా సార్ 4 months పీరియడ్ కనుక తీసుకుంటే అంటే 4 monthsకి కలిపి వీఆర్ టేకింగ్ వాట్ మా మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. సార్ 4th monthకి ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఈజ్ 0.40. ఓకే బట్ 4 monthsకి కలిపి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ మా? సో 100%. ఓకే సో రైట్, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 50 trucks into 0.10, 0.20, 0.30, 0.40 ప్లస్ ఈ ప్రీవియస్గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా? అగైన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 trucks అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ 1 month పీరియడ్లో ఫెయిల్ అయినవి అగైన్ మళ్ళీ 4 months పీరియడ్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు. టైం గ్యాప్ ఎంత ఉంది? 3 months. ఆ 3 monthsకి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్? 3 monthsకి థర్డ్ మంత్కి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్? 0.30. సో అంటే ఈ 5 trucks మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ మా? 0.30. సో 5 trucks into 0.30 ప్లస్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఈ 15.5 trucks అనేవి, దట్ ఈస్ సెకండ్ మంత్ పీరియడ్లో ఫెయిల్ అయిన 15.5 trucks అనేవి అగైన్ మళ్ళీ 4th month పీరియడ్లో ఫెయిల్ అవ్వడానికి స్టిల్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం గ్యాప్ ఎంత ఉంది? 2 months అంతే కదా. సెకండ్ మంత్ ఎండ్ నుండి 4th month ఎండ్ ఎన్ని మంత్స్ ఉందమ్మా? 2 months ఉంది. ఆ 2 monthsకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత? 0.20. సో 15.5 trucks into 0.20. నెక్స్ట్ అగైన్ ఈ 32.55 trucks అనేవి మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఈ 13.55 months అనేవి ఏ మంత్ పీరియడ్లో ఫెయిల్ అయ్యాయి? 3 months పీరియడ్. సో 3 months పీరియడ్లో 32.55 trucks ఫెయిల్ అయినవి మళ్ళీ అగైన్ 4 months పీరియడ్లో ఫెయిల్ అవ్వడానికి దెర్ ఈస్ ఎ టైమ్ గ్యాప్ ఆఫ్ 1 month. ఆ టైమ్ గ్యాప్ ఆఫ్ 1 monthకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంతమో? 0.10. సో 32.55 into 0.10. చెప్పండి అమ్మా టోటల్. 57.855. ఓకే సో 57.855 trucks. So these are the estimated number of breakdowns in each and every preventive maintenance program. So ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ని మనం యూజ్ చేసి ఏం చేయాలమ్మా? బ్రేక్డౌన్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో దిస్ టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ total cost under preventive maintenance. Calculation of total cost under the preventive maintenance. Okay, so options, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా మనకి? టోటల్ ఓవరాల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే నోట్ చేద్దాం. నెక్స్ట్ ప్రివెంటివ్ కాస్ట్. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్. So represent with C. Breakdown cost. So breakdown cost ఎలా వస్తుందమ్మా? నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్డౌన్. సో కాస్ట్ పర్ బ్రేక్డౌన్ ఎంత? 3000. ఓకే నెక్స్ట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా? ప్రివెంటివ్ కాస్ట్ అండ్ బ్రేక్డౌన్ కాస్ట్. సో B ప్లస్ D. సో కాస్ట్ పర్ మంత్. సో మనకు టోటల్ కాస్ట్ టిల్ పీరియడ్ వస్తుంది, దట్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ పర్ మంత్. సో టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ మంత్స్. ఓకే రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా?
1 month పీరియడ్. ఈ 1 month పీరియడ్కి ప్రివెంటివ్ కాస్ట్ ఎంత సార్? అది 1 month పీరియడ్ అయినా, 2 months పీరియడ్ అయినా, 3 months పీరియడ్ అయినా, 4 months పీరియడ్ అయినా, అవర్ ప్రివెంటివ్ కాస్ట్ రిమైన్ సేమ్, 50 trucks into 500. సో అక్కడ ప్రివెంటివ్ కాస్ట్ అనేది ఏమని ఇచ్చాడమో 500 rupees per such preventive action, not per month or not per day. ఓకే రైట్. సో బ్రేక్ డౌన్ కాస్ట్ అనేది చేంజ్ అవుద్ది, బికాస్ బ్రేక్ డౌన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి బ్రేక్ డౌన్ కాస్ట్ చేంజ్ అవుద్ది. సో నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఎంతమ్మా? 5. జస్ట్ అ సెకండ్. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఎంతమ్మా? 5. అండ్ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఎంతమ్మా? 15.5. అండ్ ఇన్ కేస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ అయితే ఎంతమ్మా? 32.55. and fourth option 57.855. okay, so breakdown cost calculate cheyandi. Number of breakdowns into cost per breakdown, 3000 into 5, 15000. Next 15.5 into 3000, 46500. next 32.55 into 3000, 70, 90, okay, 97,650. next 3000 into 57.855, 1,73,565. so this is the breakdown cost under the preventive maintenance program. okay, so total cost add cheyandi, total cost calculate cheyandi. so total cost ela vastadamma? preventive cost plus breakdown cost. so 1 month option aithe total cost enta avudamma? 40,000. ఒకవేళ 2 months option అయితే then total cost ఎంత అవుద్దమ్మా? 71,500. and 3 months అయితే 1,22,650. and last one 1,98,565. ఓకే, సో ఒక పాయింట్ చెప్పండి అమ్మా, ఈ 40,000 అనేది ఎన్ని మంత్స్కి ఇంకర్ అయ్యాం మనం? 1 month. అంటే కాస్ట్ పర్ మంత్ ఎంత అవుద్దమ్మా? 40,000 అవుతుంది. 40,000 1 monthకి ఇంకర్ అయ్యాం కాబట్టి కాస్ట్ పర్ మంత్ ఎంతమ్మా? 40,000. ఓకే, సో 40,000. నెక్స్ట్ సార్ ఈ 46,500, సారీ నాట్ 46,000, 71,500 అనేది ఎన్ని మంత్స్కి ఇంకర్ అయ్యాం? ఓన్లీ సెకండ్ మంత్ లేకపోతే 2 monthsకి కలిపియా? సో దిస్ ఈస్ ద కాస్ట్ ఫర్ 2 months. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఓన్లీ 1 month కాస్ట్ కావాలి. 1 month కాస్ట్ కావాలంటే ఏం చేస్తారమ్మా? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్. ఈ కాస్ట్ అనేది 2 monthsకి కాబట్టి 71,500 డివైడెడ్ బై 2. చెప్పండి అమ్మా. 35,750 per month. నెక్స్ట్ ఈ 1,22,650 అనేది ఏంటమ్మా? కాస్ట్ పర్ 3 months. కాస్ట్ ఫర్ 3 months. సో 3 monthsకి 1,22,650 అయితే పర్ మంత్ కాస్ట్ ఎంత అవుతుంది? డివైడెడ్ బై 3 చేయండి, దెన్ విల్ గెట్ 40,883. ఓకే, సో 40,883. నెక్స్ట్ లాస్ట్ వన్. సో దిస్ 1,98,565 అనేది ఫర్ 4 months. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఓన్లీ 1 month. కాస్ట్ పర్ మంత్ కదా, సో డివైడెడ్ బై 4 చేయండి, దెన్ 49,641 per month. okay, so this is the total cost per month. so preventive maintenance lo, okay, now the conclusion part, listen carefully. so unna 4 options lo which option is better? so if you choose preventive maintenance frequency of 1 month, then your effective cost per month will be 40,000. 2 months option అయితే 35,750, 3 months option అయితే 40,883, 4 months option అయితే 49,641. so which one is better? obviously least one is better, that is a 35,750. and option A option amma second option, that is a frequency of preventive maintenance program is 2 months period. okay, so within the preventive maintenance program which option is better? within the preventive maintenance program which option is better ma? within the preventive maintenance program which option is better? which is the least cost. so least cost ki any months period avutundi? 2 months. okay, so first decision. so indulo 2 decisions note cheyalama. one is within the preventive maintenance program, and second one is between the preventive maintenance program and breakdown maintenance program. okay, so first one, within preventive
within preventive maintenance program. Frequency period of frequency period of 2 months is preferable due to, so reason మీరు రాయొచ్చు రాయకపోవచ్చమ్మా, దట్స్ యువర్ చాయిస్. డ్యూ టు least cost per month of 35,750. ఓకే, సో విత్ ఇన్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్లో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నాం? 2 months పీరియడ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఆ 2 months పీరియడ్ ఆప్షన్లో మీ కాస్ట్ ఎంత అవుతుంది? 35,750. ఇప్పుడు ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ని అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్లో ఏది బెటర్ అనేది చూస్ చేయండి. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్లో వాట్ ఈస్ యువర్ ఎఫెక్టివ్ కాస్ట్ పర్ మంత్ మా? సో వై వీ క్యాలిక్యులేటెడ్ ఎఫెక్టివ్ కాస్ట్ పర్ మంత్? బికాస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో మనం ఎఫెక్టివ్ కాస్ట్ పర్ మంతే క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ ఎల్స్ లేదంటే వీ కెన్ డూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ మనం ఏదైతే కాస్ట్ అండర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ వచ్చిందో అది ఎన్ని మంత్స్కి వచ్చిందమ్మా? 3 monthsకి వచ్చింది కదా. సో మనం ఇక్కడ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో కూడా ఏం చేయాలి? అన్ని 3 monthsకి కన్వర్ట్ చేయాలి. 1 month కాస్ట్ని 3 monthsకి కన్వర్ట్ చేయాలి. 2 months కాస్ట్ని 3 monthsకి కన్వర్ట్ చేయాలి. 3 monthsకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 4 months కాస్ట్ని 3 monthsకి కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ అ వెరీ లెంతీ క్యాలిక్యులేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయొచ్చమ్మా? వీ కెన్ క్యాలిక్యులేట్ పర్ మంత్ కాస్ట్. ఓకే, సో దట్స్ వై ఏం చేసాం? బ్రేక్ డౌన్ కాస్ట్ని పర్ మంత్లోకి క్యాలిక్యులేట్ చేసాం అండ్ ఈవెన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని కూడా పర్ మంత్లోకి క్యాలిక్యులేట్ చేసాం. నౌ దీస్ 2 things ఆర్ కంపారబుల్. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది 3 monthsలో ఉండి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది 1 month ఉంటే హౌ ఇట్ ఈస్ ఎ కంపారబుల్ మా? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మనం 1 monthలో క్యాలిక్యులేట్ చేసాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏం చేసామో కాస్ట్ పర్ మంత్లో క్యాలిక్యులేట్ చేసాం. బట్ వెరాజ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అనేది 3 months ఉంది. కంపారబుల్ ఎలా అవుతుందమ్మా? ఎలా కంపేర్ చేస్తారు కాస్ట్ని? బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఏమో 3 months కాస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏమో 1 month కాస్ట్. దట్ ఈస్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ కంపారబుల్. సో కంపారబుల్ చేయాలి అంటే ఏం చేయండి? ఐదర్ ప్రివెంటివ్ కాస్ట్ని 3 months కన్నా కన్వర్ట్ చేయండి, ఆర్ ఎల్స్ అంటే బ్రేక్ డౌన్ కాస్ట్ని ఏం చేయండి అమ్మా? 1 month కన్నా కన్వర్ట్ చేయండి. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్వర్ట్ ఇంటూ 1 month. ఓకే, సో 50,000 per month. సో బ్రేక్ డౌన్ కాస్ట్ అయితే 50,000 per month, ప్రివెంటివ్ కాస్ట్ అయితే 35,750. విచ్ ఎవర్ ఈస్ బెటర్? ఆబ్వియస్లీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఈస్ బెటర్. ఓకే, సో between preventive maintenance program and breakdown maintenance program, preventive program of 2 months is preferable, again due to least cost of rupees 35,750. Okay, so how many decisions were involved ma in this case? So 2 types of decisions were involved. So one is within the preventive maintenance program and second one what ma? Between the preventive maintenance program and breakdown maintenance program. Okay, so ఒకసారి జాగ్రత్తగా చూడండి. We'll discuss the formula. Yes, finished? Done? Okay. So just look at the formula ma. Formula ఎలా నోట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. So in case of this frequency of a preventive maintenance is a 1 month period అయితే then formula ఏంటమ్మా? So total number of machines into so probability of a breakdown of 1 month period, so m into p1. Okay, so 1 month probability p1, 2 months probability p2, 3rd month probability p3 and 4th month probability p4. So అలా p1 to etc. Okay, right. So next, frequency of a preventive maintenance is a 2 months period. So formula ఎలా వస్తుందమ్మా? 50 trucks and nothing but total trucks m. So this is p1 plus p2 and this one is, so let's say for example expected number of breakdowns. So this is represented by b1 and b2. So here 5 trucks. So we a months period lo amma 1 month period lo kada. So 1 month period lo b1 into, so this 0.10 అనేది probability of 1 month period. Next, frequency of preventive maintenance period is a 3 months period అయితే then in that case formula ఏంటమ్మా? n into p1 plus p2 plus p3 plus m1 into p2 plus m2 into
P1. సో ఈ 0.10 అనేది ఏంటమ్మా 1 month ప్రాబబిలిటీ కదా, అండ్ 0.20 ఏంటమ్మా 2 months ప్రాబబిలిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ ఎ 4 months పీరియడ్ అయితే దెన్ M ఇంటూ సో P1 ప్లస్ P2 ప్లస్ P3, సారీ నాట్ M1, సో B1 B2. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా సో దిస్ వన్ B1 into P3, this one B2 into P2, and this one B3 into P1. ఓకే, సో బట్ కాకపోతే క్వశ్చన్ నెంబర్ 4లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ అంటే అరౌండ్ 7 or 8 ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి చూడండి, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 4 సో దట్ యూ డూ హోంవర్క్. సో క్వశ్చన్ నెంబర్ 4 8 ఆప్షన్స్ ఉన్నాయి. సో 8 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ 8 ఆప్షన్స్కి కూడా ఫార్ములా నోట్ చేద్దాం సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, జస్ట్ సెకండ్, ఫార్ములా నోట్ చేద్దాం. think the space is enough. So number of breakdowns in case of 1 month period is equals to M into P1. ఒకవేళ నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ ఇన్ కేస్ ఆఫ్ 2 months పీరియడ్ అయితే ఏంటమ్మా M ఇంటూ క్యుములేటివ్ ప్రాబబిలిటీ దట్ ఈస్ P1 అండ్ P2. సో ప్రీవియస్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ అమ్మా B1, అండ్ 1 month నుండి 2 monthకి గ్యాప్ ఎంత 1 month పీరియడ్ కదా, సో 1 month ప్రాబబిలిటీ. నెక్స్ట్ సో M 3 months పీరియడ్ బ్రేక్డౌన్స్ కదా, సో 3 months పీరియడ్ బ్రేక్డౌన్స్ అంటే క్యుములేటివ్ ప్రాబబిలిటీ తీసుకోవాలి M ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3. సో దిస్ ఈస్ ఫర్ న్యూ ట్రక్స్. సార్ మీరు Mతో మల్టిప్లై చేస్తున్నారు ప్రాబబిలిటీని అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ద బ్రేక్ డౌన్స్ ఫర్ న్యూ ట్రక్. సో న్యూ ట్రక్స్కి బ్రేక్ డౌన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిన ట్రక్స్కి కూడా అగైన్ మళ్ళీ బ్రేక్ డౌన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ సో ప్రీవియస్ బ్రేక్ డౌన్స్ ఏమున్నాయమ్మా B1 B2. సో ప్రాబబిలిటీ ఏం చేయండి అంటే రివర్స్లో మల్టిప్లై చేయండి, సో P2 P1. ఓకే, నెక్స్ట్ సో ఇలా అయితే ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ B4 అయితే నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇన్ ఏ 4 months పీరియడ్ అయితే సో న్యూ ట్రక్స్కి ఏమవుతుందమ్మా 4 months ప్రాబబిలిటీ అనేది యాడ్ చేయాలి P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4. ఓకే, సో B1 ప్రీవియస్గా బ్రేక్ డౌన్స్ B1 B2 B3. సో రివర్స్గా ప్రాబబిలిటీ అనేది మల్టిప్లై చేయండి P3 P2 P1. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ 5 months పీరియడ్ అయితే 5 months పీరియడ్ అయితే ఏం చేయాలమ్మా 5 months ప్రాబబిలిటీ అనేది యాడ్ చేయాలి P1 P2 P3 P4 ప్లస్ ప్రీవియస్గా ఏమేమి ఉన్నాయమ్మా B1 B2 B3 అండ్ B4. సో ఈ బ్రేక్ డౌన్స్కి ఏం చేయండి ప్రాబబిలిటీ అనేది రివర్స్లో మల్టిప్లై చేయండి, సో P4 P3 P2 అండ్ P1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇన్ ఏ 6 months పీరియడ్. సో నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఇన్ ఏ 5 months కదా, సో 5 months కాబట్టి 5 months ప్రాబబిలిటీ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 6 months. సో 6 months ఫ్రీక్వెన్సీ అయితే దెన్ 6 months ప్రాబబిలిటీ అనేది యాడ్ చేయాలి, సో P4 P5 అండ్ P6. సో టోటల్గా ప్రీవియస్ ఎన్ని బ్రేక్ డౌన్స్ ఉన్నాయమ్మా B1 B2 B3 B4 అండ్ B5. సో ఈ బ్రేక్ డౌన్స్కి ఏం చేయండి అమ్మా ప్రాబబిలిటీ అనేది రివర్స్లో మల్టిప్లై చేయండి, సో B1కి P5 P4 P3 P2 అండ్ P1. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ పీరియడ్ 7 months అయితే దెన్ 7 months ప్రాబబిలిటీ అనేది యాడ్ చేయండి, సో P1 నుండి కూడా P7, సో P5 P6 P7. ఓకే, సో ప్రీవియస్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ పీరియడ్స్ ఉన్నాయమ్మా 6 బ్రేక్ డౌన్స్ కదా, సో B1 ప్లస్ B2 ప్లస్ B3 ప్లస్ B4 ప్లస్ B5 అండ్ ప్లస్ B6. సో ఇప్పుడు ఏం చేయండి అమ్మా ప్రాబబిలిటీ అనేది రివర్స్లో మల్టిప్లై చేయండి, సో B1 ఇంటూ P6
P5, P4, P3, P2, P1. Next, breakdowns 8 months period అయితే then cumulative probability of 8 months, that is P1 plus P2 plus P3 plus P4 plus P5 plus P6 plus P7 plus P8. సో టోటల్ ప్రీవియస్గా ఎన్ని బ్రేక్డౌన్స్ ఉన్నాయమ్మా? 7 బ్రేక్డౌన్స్ కదా. సో 7 బ్రేక్డౌన్స్ నోట్ చేసి ప్రాబబిలిటీ అనేది రివర్స్లో మల్టిప్లై చేయండి. B3, B4, B5, B6 ప్లస్ B7. సో ప్రాబబిలిటీ తోటి మల్టిప్లై చేయండి అమ్మా, రివర్స్ ప్రాబబిలిటీ. P7, P6, 5, 4, 3, 2 and 1. Okay, done. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందమ్మా? క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 8 months ఆప్షన్ ఉంది కాబట్టి ఆ 8 months ఆప్షన్కి ఇది ఫార్ములా. మీరు డైరెక్ట్ ఫార్ములా యూస్ చేస్తారా లేదంటే మనం ఏదైతే కాన్సెప్చువల్గా లాజికల్ అప్రోచ్ ఫాలో అయ్యామో ఆ లాజికల్ అప్రోచ్ యూస్ చేస్తారనేది దట్స్ యువర్ చాయిస్. ఓకే, సో ఫార్ములా నోట్ చేసుకోండి. ఆల్రెడీ నోట్ చేస్తారా? సో ఆల్రెడీ నోట్ చేస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ నోట్ చేయకపోతే నోట్ చేసుకోండి ఫాస్ట్. నోట్ చేశారా? ఆల్రెడీ నాతో పాటు చేశారా? ఓకే, ఫైన్. సో క్వశ్చన్ నెంబర్ 4 హోంవర్క్ చేయండి అమ్మా. సో దిస్ వన్ ఈజ్ హోంవర్క్. ఐ విల్ అప్డేట్ ద సొల్యూషన్. సో సొల్యూషన్ అప్డేట్ చేస్తాను, డోంట్ వరీ. ఐ విల్ అప్డేట్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 4లో ఐ విల్ అప్డేట్ సొల్యూషన్. బట్ మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి అమ్మా డెఫినెట్లీ. సో ఇంకా బ్యాలెన్స్ థియరీ ఏదైతే ఉందో దట్ మనం ఫినిష్ చేసేద్దాం. ఫినిష్ చేసి దెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో విల్ స్టార్ట్ వాట్ మా చాప్టర్ నెంబర్ 4. Okay, so this question number 4 homework ma. Okay, next. Come to theory ma. So points discuss chesam. Overview lo డెఫినేషన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ మెయింటెనెన్సెస్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ డిస్కస్ చేసాం. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, రొటీన్ మెయింటెనెన్స్ డిస్కస్ చేయలేదు. రీప్లేస్మెంట్ పాలసీ టాపిక్ డిస్కస్ చేసాం అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. సో విల్ ఫస్ట్ ఫినిష్ దిస్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్. కమ్ టు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. రైట్. సో ఫస్ట్ డెఫినేషన్ మా, వాట్ డూ మీన్ బై బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్? జనరల్గా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ డెఫినేషన్ ఏంటి? ఆల్రెడీ డిఫరెన్సెస్లో డిస్కస్ చేసాం కదా. మెయింటెనెన్స్ యాక్టివిటీ విచ్ రిస్టోర్స్ అన్ అసెట్ ఇన్ టు ఎ గుడ్ కండిషన్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది అసెట్. సో వన్స్ అసెట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆర్ లేదంటే బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్ మా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. సో వన్స్ ద మిషన్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలమ్మా? రిపేర్ చేయాలా. సో ఇట్ ఈస్ టేకెన్ ఫర్ ద రిపేర్ అండ్ ఇన్స్పెక్టెడ్ టు ఫైండ్ అవుట్ ద డిఫెక్ట్స్. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో కూడా మనం ఏం చేస్తాం? ఇన్స్పెక్షన్స్ చేస్తాం. బట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో చేసే ఇన్స్పెక్షన్స్ అనేవి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్, వేరాజ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో చేసే ఇన్స్పెక్షన్స్ అనేవి నాట్ ఎ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్. ఓకే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఈవెంట్ రిలేటెడ్. అంటే వన్స్ బ్రేక్ డౌన్ అయితేనే దాన్ని ఏం చేస్తాం? ఇన్స్పెక్షన్ చేస్తాం బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో. అదే ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఏం చేస్తాం? ఈవెంట్ అయినా అవ్వకపోయినా ఏం చేస్తాం? పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తాం. ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే మైనర్ రిపేర్స్ని ఫినిష్ చేసేస్తాం. ఓకేనా? సో వన్స్ ద మిషన్ బ్రేక్ డౌన్ ఇట్ ఈస్ టేకెన్ ఫర్ ఎ రిపేర్ అండ్ రిపేర్లో ఏం చేస్తామో విల్ డూ ఫర్ అ ఇన్స్పెక్షన్. ఓకే, టు ఫైండ్ అవుట్ వాట్ మా డిఫెక్ట్స్. వన్స్ డిఫెక్ట్ ఏంటనేది మనకు తెలిస్తేనే దాన్ని ఏం చేయొచ్చామో మనం రిపేర్ అనేది చేయొచ్చు. సో ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్, ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద రిఫెక్ట్, ఒక ద రిక్వైర్డ్ రిపేర్ అనేది మనం ఏం చేస్తామో ప్లాన్ చేస్తాం. సో రిక్వైర్డ్ రిపేర్ ప్లాన్ చేసిన తర్వాత ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి అనేది మనం ఏం చేస్తామో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. ద స్పేర్స్ ఆర్ ప్రొక్యూర్డ్ టు రిపేర్ ద మిషన్. సో వన్స్ స్పేర్ పార్ట్స్ అనేవి రిసీవ్ అయిన తర్వాత ఏం చేస్తామో అసెట్ అనేది రిపేర్ చేస్తాం. ఓకే, సో యాజ్ ద బ్రేక్ డౌన్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్, సో మిషన్స్ కెన్ నాట్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద రిపేర్ పీరియడ్ ఆబ్వియస్లీ. సరే, ఒక పర్టికులర్ మిషన్ ఉంది, ఆ పర్టికులర్ మిషన్లో ఏ పార్ట్ ఫెయిల్ అవుతుందనేది మీకు తెలుసా ఎగ్జాక్ట్గా? డెఫినెట్లీ నో.
ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ ఫెయిల్ అవుతుందో మీకు తెలియదు, జనరల్గా తెలుసు. ఓకే, సో జనరల్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్ అనుకోండి. సో ప్రొజెక్టర్లో ఏం పార్ట్స్ రెగ్యులర్గా ఫెయిల్ అవుతాయి, ఆ ప్రొజెక్టర్లో ఉండే ఎల్ఈడి బల్బ్స్ అనేది ఏమవుతాయేమో రెగ్యులర్గా ఫెయిల్ అవుతాయి. ఓకే, సో దానికోసం నేను ఏం చేయొచ్చు, స్పేర్ పార్ట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. బట్ అదే ఒకవేళ ప్రొజెక్టర్కి కనుక ఏదైతే కేబుల్ వైర్ ఉందో ఆ కేబుల్ వైర్ అనేది రెగ్యులర్గా ఫెయిల్ అవుతా? నో. ఒకవేళ అదే ఫెయిల్ అయింది అనుకోండి, ఏం పాసిబుల్ అవుతామో, స్పేర్ కేబుల్ అనేది ఏం చేయాలి, ప్రొజెక్టర్ కేబుల్ అనేది హెచ్డిఎంఐ కేబుల్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్టాక్ మెయింటైన్ చేసామనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ స్టాక్ మెయింటైన్ చేయకపోతే ఏం చేయాలి, ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. వన్ స్టాక్ రిసీవ్ అయిన తర్వాత ఏం చేయాలి, రిపేర్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒకవేళ ఇఫ్ ద బ్రేక్ డౌన్స్ అనేవి ర్యాండమ్ ఇన్ నేచర్ అనుకోండి, ఏ స్పేర్ పార్ట్ ఫెయిల్ అయిందో మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది, రిపేర్ అయ్యేంత వరకు మనం ఆ పర్టికులర్ అసెట్ అనేది యూజ్ చేయలేం. ఓకే, సో దట్స్ వై ఏమంటున్నాడు, యాజ్ ద బ్రేక్ డౌన్స్ ఆర్ ఇన్ ర్యాండమ్ ఇన్ నేచర్, మిషన్స్ కెన్ నాట్ బి యూజ్ డ్యూరింగ్ ద రిపేర్ పీరియడ్. అంతే కదా, సో వీ కెన్ నాట్ యూజ్ ద మిషన్స్ డ్యూరింగ్ ద రిపేర్ పీరియడ్. సో ప్రొడక్షన్ అవర్స్ అనేవి ఏమవుతాయేమో దానివల్ల లాస్ అవుతాయి, హెన్స్ ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ఎ రికమెండెడ్ ప్రాక్టీస్. ఎందుకు సార్ అని అంటే, ఎందుకు నాట్ ఏ రికమెండెడ్ ప్రాక్టీస్, బికాస్ ర్యాండమ్ ఇన్ నేచర్ కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ అవర్స్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది, దానివల్ల ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అవుద్ది. సో పర్ యూనిట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. Okay, so breakdown maintenance is not a recommended practice, but many organizations prefer this because the organizations do not want to keep the machine idle for the maintenance. So generally ఏంటి అంటే breakdown maintenance అనేది ప్రిఫర్ చేయరు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయితే పర్టికులర్గా టైం అనేది స్పెండ్ చేయాలి మెయింటెనెన్స్కి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, అక్కడ కూడా టైం లాస్ అవుతుంది. బట్ బ్రేక్డౌన్లో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తాం, ఓన్లీ వన్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే. బట్ ఆ బ్రేక్ డౌన్ ఎప్పుడు అవుతుంది ఏంటో అనేది మనకు తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, టైం టేకింగ్ అనేది, టైం లాస్ అనేది మేబీ తక్కువ ఉండొచ్చు. సో దానివల్ల ఏం చేస్తారు, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. బట్ ద ఫ్యాక్ట్ అనేది ఏంటి అని అంటే బ్రేక్ డౌన్ రిపేర్ కాస్ట్ అనేది ఆబ్వియస్లీ మోర్ దెన్ ద కాస్ట్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో టైం కాస్ట్, సో టైం అనేది తక్కువ అవుద్దేమో, బట్ ద కాస్ట్ అనేది ఏమవుద్ది, ఎక్కువ అవుద్ది ఇన్ కేస్ ఆఫ్ ఎ బ్రేక్ డౌన్ కాస్ట్. ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో హవర్స్ అనేది మనం టైం స్పెండ్ చేస్తాం, బట్ ద కాస్ట్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఏమవుతామో లోవర్ ఉంటుంది. సో దట్స్ వై ఏం చేయాలి, ఆల్వేస్ వీ నీడ్ టు డూ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఎందులో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందులో కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎందులో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎందులో బెనిఫిట్ తక్కువ ఉంటుంది అనే టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా వీ నీడ్ టు డూ. ఓకే, అండ్ రీప్లేస్మెంట్ పాలసీ వీ ఆల్రెడీ డిస్కస్డ్. వెన్ యావరేజ్ ఎఫెక్టివ్ కాస్ట్ ఇంక్రీజెస్ దెన్ అసెట్ అనేది ఏం చేయాలమ్మా, రీప్లేస్ చేయాలి. ఈ ఎఫెక్టివ్ కాస్ట్లో ఏం ఇంక్లూడ్ అవుద్ది, డిప్రిసియేషన్, మెయింటెనెన్స్ కాస్ట్, లాస్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్గా. బట్ మనం ఫాలో అవుతున్న అప్రోచ్ ఏంటి అని అంటే ఆ ఎఫెక్టివ్ కాస్ట్లో మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ డిప్రిషియబుల్ అమౌంట్ అనేది ఇంక్లూడ్ అవుద్ది. ఓకే, రైట్. Reliability, so this one we already discussed. I think question number 10. Now come to the routine maintenance. So which of the following is not a preventive maintenance, or which of the following is a routine maintenance? Okay, so MCQs ఉన్నాయి based on that. I think recent exam lo kuda I have given one question based on this routine maintenance. Okay, which of the following is not which of the following, so they lubrication and oil filtering something ఏదో క్వశ్చన్ ఉంది, లైక్ ఓకే ఎగ్జాంపుల్. ఓకే, lubrication, cleaning and periodical haul etc is a డాష్ అని చెప్పేసి ఎంసీక్యూ ఇచ్చాడు. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, రీప్లేస్మెంట్ పాలసీ, లేకపోతే రొటీన్ మెయింటెనెన్స్. దట్ ఈస్ అ రొటీన్ మెయింటెనెన్స్ పాలసీ. ఓకే, సో రొటీన్ మెయింటెనెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే, సో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ రన్నింగ్ మెయింటెనెన్స్. సో జనరల్గా అసెట్ అనేది యూజ్ చేస్తున్నప్పుడే విల్ డూ మెయింటెనెన్స్, దట్ ఈస్ కాల్డ్ వాట్ నో, రొటీన్ మెయింటెనెన్స్. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయినా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అయినా అసెట్ని యూజ్ చేస్తామా, నో, అసెట్ని యూజ్ చేయం. అసెట్ వర్క్ అవ్వదు, ఐ మీన్ అసెట్ ప్రొడక్షన్ అనేది చేయదు, ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయదు. డెఫినెట్లీ ఏమవుతుంది, ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో అసెట్ అనేది ఆగిపోయింది, స్టాప్ అవుద్ది. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ మెయింటెనెన్స్లో ఆర్ ఎల్స్ రొటీన్ మెయింటెనెన్స్లో అసెట్ వర్క్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు, మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది కండక్ట్ చేస్తాం. సో ఇన్ దట్ కేస్ దాన్ని ఏమంటామో మనం రొటీన్ మెయింటెనెన్స్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్ అని అంటాం. సో వెరీ ఈజీ అండ్ స్మాల్ కాన్సెప్ట్ అండ్ మేబీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద MCQs పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వన్, బికాస్ ఆఫ్ దిస్ రొటీన్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్ దెర్ ఈస్ నో డౌన్ టైమ్ పాసిబిలిటీ. డౌన్ టైమ్ అనేది ఎప్పుడు అవుద్ది, స్టాపేజ్ ఆఫ్ ది మిషన్ ఉంటేనే. సో ఇక్కడ స్టాప్ అవుతుందా మిషన్ ఏమన్నా, నో, ద మిషన్ ఈస్ స్టిల్ రన్నింగ్, మెయింటెనెన్స్ యాక్టివిటీ రన్ అవుతుంది, సైమల్టేనియస్గా మిషన్ కూడా ఏమవుతుంది, రన్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ రొటీన్ మెయింటెనెన్స్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ డౌన్ టైమ్. Okay, so come to the definition. Running maintenance is the work which can be carried out while the facility is in service. Facility అంటే మిషన్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. Okay, so this is done while the equipment is running or during the pre-planned shutdowns. Okay, during the pre-planned shutdowns అంటే nothing but suppose for example the break was given to the employees కి లంచ్ బ్రేక్ ఇచ్చాం. ఆ లంచ్ బ్రేక్లోనే ఏం చేస్తాం మనం,
will conduct the maintenance activity. Okay, so in that దాని వల్ల ఏమైనా ప్రొడక్షన్ ఏమైనా లాస్ అవుతా? నో. అండ్ నథింగ్ బట్ ఈ రన్నింగ్ మెయింటెనెన్స్ కానీ ఆర్ఎల్స్ రొటీన్ మెయింటెనెన్స్ వల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ సార్ అంటే దెర్ ఇస్ నో డౌన్ టైం ఉండకుండా ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ సమ్ మెయింటెనెన్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్ మా రొటీన్ మెయింటెనెన్స్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్. ఎగ్జాంపుల్ లూబ్రికేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, పీరియాడికల్ హాల్ ఎక్సెట్రా. సో పీరియాడికల్ హాల్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా పీరియాడికల్ ఎగ్జామినేషన్ ఆర్ అబ్జర్వేషన్. ఓకే, అంటే అక్కడ మిషన్ రన్ అవుతున్నప్పుడు ఏం చేయొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సపోజ్ ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఇక్కడ మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఇఫ్ ఎనీ పర్సన్ టెక్నికల్ పర్సన్ కమ్స్ టు అబ్జర్వ్ ద సిపియు ఆర్ మానిటర్, క్లాస్ జరుగుతున్నప్పుడు అబ్జర్వేషన్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఏమైనా ఇంటరప్షన్ అయ్యే పాసిబిలిటీ ఉందా? నో. క్లాస్ అనేది స్టిల్ రన్ అవుతూ ఉంటుంది, టెక్నికల్ పర్సన్ వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. సో దెర్ ఇస్ నో ఇంటరప్షన్, దెర్ ఇస్ నో డౌన్ టైమ్. ఓకే, సో దట్ ఈస్ ద రొటీన్ మెయింటెనెన్స్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్ టెక్నిక్స్ నాట్ రిక్వైర్డ్. బట్ ఈ మెయింటెనెన్స్ టెక్నిక్స్లో దెర్ ఈస్ ఎ వన్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాండ్ బై మిషన్. ఆ స్టాండ్ బై మిషన్ని మనం యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అని అంటే, సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సో ఇన్ ఆర్డర్ టు డిసైన్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆఫ్ ది స్టాండ్ బై మిషన్ షుడ్ బి మేడ్. సో ఆ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎలా చేస్తాం సార్ అని అంటే, సో స్టాండ్ బై మిషన్ని బిఫోర్ దట్ ఓకే, సో జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్, స్టాండ్ బై మిషన్ని మనం పర్చేస్ చేస్తున్నామంటే ఎప్పుడు యూజ్ చేస్తాం, వన్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత యూజ్ చేస్తాం. ఓకే, సో మరి స్టాండ్ బై మిషన్ని మీరు పర్చేస్ చేస్తున్నారు అని అంటే మీనింగ్ ఏంటి, సపోజ్ అక్కడ ప్రొజెక్టర్ అనేది పాడైపోయింది, బల్బ్ అనేది ఖరాబ్ అయింది అనుకోండి, ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తాం, బల్బ్ని రీప్లేస్ చేస్తామా, లేకపోతే ఎంటర్ ప్రొజెక్ట్ని రీప్లేస్ చేసేసి స్టాండ్ బై మిషన్ని ఇన్స్టాల్ చేస్తామా? స్టాండ్ బై మిషన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు స్టాండ్ బై మిషన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆల్రెడీ అక్కడ బ్రేక్ డౌన్ అయిన ప్రొజెక్టర్ని మళ్ళీ రిపేర్ చేసేసి మళ్ళీ సేమ్ పొజిషన్లో రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ స్టాండ్ బై మిషన్ అనేది మనం ఏం చేస్తాం, జనరల్ పర్పసెస్, స్పెసిఫిక్ పర్పసెస్ అంటే జనరల్ పర్పస్ కేసెస్లోనే స్టాండ్ బై మిషన్ని మనం ఏం చేస్తామో యూజ్ చేస్తాం. దానివల్ల మనకు అయ్యే కాస్ట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ని పర్చేస్ చేస్తాం. అసెట్ని పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ది అసెట్ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది మనం P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. ఓకే, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏమేమి కాస్ట్ ఇంక్లూడ్ అవుద్ది అంటే, కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇంక్లూడ్ అవుద్ది, ఆ స్టాండ్ బై అసెట్కి స్టాండ్ బై మిషన్కి ఏమి ఇంకర్ అవ్వాలి, మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవుతాం. సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ పైన మనకి ఏమవుతుంది సార్ అంటే ఇంట్రెస్ట్ లాస్ అవుతాం, దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ లాస్ అవుతాం. అండ్ ఆ మిషన్ని మనం ఎక్కడైతే ఫిక్స్ చేయాలో లేకపోతే ఎక్కడైతే స్టోర్ చేయాలో దానికి మనం ఏం ఇంకర్ అవ్వాల్సి వస్తుందమ్మా, రెంటల్ కాస్ట్ ఆర్ఎల్స్ లేదంటే క్యారింగ్ కాస్ట్ అనేది ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద కాస్ట్. ఓకే, దాని నుంచి బెనిఫిట్ ఏమొస్తాయో మనకు డెఫినెట్లీ క్వశ్చన్లోనే ఇస్తాడు. సమ్ కేసెస్లో క్వశ్చన్లు ఇవ్వకపోయినా కూడా మనం ఏం చేయాలి, కాస్ట్ టు కాస్ట్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా, ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఏమేమి కాస్ట్లు ఇంక్లూడ్ అవుతాయి. వన్ ఈస్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అదే మనం ఏమంటున్నాం ఆపర్చునిటీ కాస్ట్ అని అంటున్నాం. సో స్పేస్ రిక్వైర్డ్ టు కీప్ ద స్టాండ్ బై మిషన్స్, దట్ ఈస్ స్టోరేజ్ కాస్ట్ ఆర్ రెంటల్ అని అంటున్నాం. సో డిప్రిసియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది స్టాండ్ బై మిషన్, ద కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటున్నాం. అండ్ పీరియాడికల్ చెకింగ్ అండ్ సర్వీసింగ్ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ ద స్టాండ్ బై మిషన్ ఇన్ ఏ గుడ్ కండిషన్. సో స్టాండ్ బై మిషన్ యూజ్ చేస్తున్న పర్పస్ ఏంటి, డౌన్ టైం అవ్వకూడదు, ప్రొడక్షన్ లాస్ అవ్వకూడదు అని. మరి స్టాండ్ బై మిషన్ యూజ్ చేయకుండా అలాగే పెట్టామనుకో, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ స్టాండ్ బై మిషన్ ఆల్సో. మా స్టాండ్ బై మిషన్ గుడ్ కండిషన్లో ఉంటే అగైన్ వీ నీడ్ టు పర్ఫార్మ్ వాట్ మా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఆన్ స్టాండ్ బై మిషన్. అండ్ స్టాండ్ బై మిషన్ పైన కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది పర్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు ఇంకర్ వాట్ నో మెయింటెనెన్స్ కాస్ట్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్, మేబీ దట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద MCQs పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ క్వశ్చన్, దిస్ ఇస్ వన్ పాస్ట్ MTP క్వశ్చన్. ఒకసారి చూడండి అమ్మా. ఓకే, సో వితౌట్ స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఒక స్టాండ్ బై ఎక్విప్మెంట్ కనుక లేకపోతే ఏ షట్ డౌన్ విల్ కాస్ట్ ₹200 per day. స్టాండ్ బై ఎక్విప్మెంట్ లేకపోతే షట్ డౌన్ కాస్ట్ ఎంత అవుతుందంటే $200 per day. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అన్ యావరేజ్ ఆఫ్ 2.5 days ఏ ఇయర్ కెన్ బి లాస్ డ్యూ టు షట్ డౌన్స్. సో బికాస్ ఆఫ్ షట్ డౌన్ వల్ల ఎన్ని డేస్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, 2.5 days లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈచ్ డేకి ఎంత షట్ డౌన్ కాస్ట్, 200. సో 200 into 2.5 days షట్ డౌన్ కాస్ట్ ఎంత అవుతుంది సార్, ఓవరాల్గా per annum ₹500 అవుతుంది. బట్ ఈ 2.5 daysని మనం షట్ డౌన్ చేయకుండా ఉండాలంటే వీ కెన్ యూజ్ వాట్ మా స్టాండ్ బై మిషన్. ఏ స్టాండ్ బై మిషన్ కెన్ బీ పర్చేస్డ్ ఫర్ ₹4,000 with an economic life of 10 years and ₹500 is a salvage value at that data, and its annual cost including 2.5 days of actual operation would be ₹100. Make a choice అంటే ఏంటి, స్టాండ్ బై మిషన్ ని మనం పర్చేస్ చేయాలా పర్చేస్ చేయకూడదా అని అంటున్నాడు. ఓకే, స్టాండ్ బై మిషన్ ని పర్చేస్ చేయకపోతే వాట్ వుడ్ బి ద కాస్ట్, స్టాండ్ బై మిషన్ ని పర్చేస్ చేయకపోతే వాట్ వుడ్ బి ద కాస్ట్, ₹200 into 2.5 days. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ₹500 per annum అయ్యే ఛాన్స్ ఉంది. సార్ per annum అంటే 365 days తీసుకోవాలి కదా. సో వై యూ కన్సిడర్ ఓన్లీ 2.5 days,
బికాజ్ 1 year మొత్తానికి ఎన్ని డేస్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది? 2.5 days. 1 year మొత్తానికి ఎన్ని డేస్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా? 2.5 days. అంటే ఆ 2.5 daysకి అయ్యే కాస్ట్ అనేది ఓన్లీ 2.5 daysకా లేకపోతే ఓవరాల్ 1 year కా? ఓవరాల్ 1 year. సో 1 year కాస్ట్ ఆఫ్ షట్ డౌన్ ఎంతమ్మా? 500 per annum. మరి స్టాండ్ బై మిషన్ని మెయింటైన్ చేయడం వల్ల అయ్యే కాస్ట్ ఎంత? అది కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో స్టాండ్ బై మిషన్ మెయింటైన్ చేయడం వల్ల అయ్యే కాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిసియేషన్ ఎంతమ్మా? సో దిస్ ఇస్ నాట్ 5,000, దిస్ ఇస్ 500, దిస్ నాట్ 5,000. సో దెర్ ఇస్ అ మిస్టేక్. సో ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయమ్మా, ఈవెన్ ఎంటీపీ సజెస్ట్ ఆన్సర్స్లో కూడా ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అన్లెస్ ఇఫ్ ఫ్యాకల్టీ చెప్తే తప్ప. ఫ్యాకల్టీ చెప్తే దెన్ ఫాలో దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకే. బట్ అదర్వైజ్ డోంట్ ప్రిఫర్ దిస్ ఎంటీపీస్ ఇన్ సజెస్టెడ్ ఆన్సర్స్ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఒకసారి చూడండి అమ్మా, వాడిచ్చిన క్యాలిక్యులేషన్ 4,000 - 5,000 ఎలా అవుతుందమ్మా? 4,000 - 5,000 -1,000 అవుద్ది. -1,000 డివైడెడ్ బై 10 తీసుకున్నా కూడా ఏం అవ్వాలి? -100 రావాలి. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 350. నథింగ్ బట్ ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఎ 5,000, దిస్ ఇస్ 500. సో డిప్రిసియేషన్ ఎంత అవుతుందమ్మా? 350 per annum డిప్రిసియేషన్. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? 100 rupees. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 450. సో దిస్ 450 ఈజ్ అ కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ద స్టాండ్ బై మిషన్. సో స్టాండ్ బై మిషన్ మెయింటైన్ చేస్తే అయ్యే కాస్ట్ ఎంత? 450. స్టాండ్ బై మిషన్ మెయింటైన్ చేయకపోతే అయ్యే కాస్ట్ ఎంత? 500, విచ్ ఈస్ బెటర్? 450 కాస్ట్ ఈస్ బెటర్. సో స్టాండ్ బై మిషన్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు, ఓకే. సో దేర్ ఫోర్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఈజ్ ప్రిఫరబుల్. వెరీ ఈజీ క్వశ్చన్. జస్ట్ కాస్ట్ అనేది కంపేర్ చేయండి. జనరల్గా స్టాండ్ బై మిషన్ మెయింటైన్ చేయాలా చేయకూడదా అనేది బెనిఫిట్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయొచ్చు? అక్కడ కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండ్ బై ఎక్విప్మెంట్ని మనం ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద బెనిఫిట్ మా? ఇక్కడ డిసిషన్ ఏమని అడిగాడు? స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఈస్ ప్రిఫరబుల్ అని అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద ఓవరాల్ బెనిఫిట్ చెప్పండి. వాట్ ఈస్ ద ఓవరాల్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ ది స్టాండ్ బై ఎక్విప్మెంట్? కాస్ట్ వచ్చేసి ఎంతమ్మా? స్టాండ్ బై మిషన్ని కనుక మనం మెయింటైన్ చేస్తే 450. వాట్ ఈస్ ద బెనిఫిట్? బెనిఫిట్ ఈస్ యూ కెన్ అవాయిడ్ దిస్ 500 per annum. You can avoid what ma? Shutdown cost. Sir, if you are avoiding some cost, nothing but that is a benefit. So in this question, what is the benefit ma? So in this question, the benefit is 500 per annum. So cost వచ్చేసి 450 per annum, benefit వచ్చేసి 500 per annum. Overall net benefit పాజిటివా నెగిటివా? నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసి ఉంటారు కదా, వెదర్ ద ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేయాలంటే ఏం చేసి ఉంటారు? ఎన్పివి పాజిటివ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు కదా. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆల్సో సేమ్, ఓకే. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఇఫ్ నెట్ బెనిఫిట్ అనేది పాజిటివ్ అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఇంప్లిమెంట్ చేస్తాం. ఇఫ్ నెట్ బెనిఫిట్ అనేది నెగిటివ్ అనుకోండి, ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే ఇక నెట్ బెనిఫిట్ ఎంత వస్తుందమ్మా? బెనిఫిట్ అనేది 500, కాస్ట్ అనేది 450. సో ఓవరాల్గా నెట్ బెనిఫిట్ అనేది 50 పాజిటివ్ కాబట్టి హెన్స్ వీ కెన్ ప్రిఫర్ వాట్ మా? స్టాండ్ బై మిషన్, ఓకే. సో కాస్ట్ టు కాస్ట్ అయినా కంపేర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. క్వశ్చన్లో వాళ్ళు చేసింది ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ కంపారిజన్. షట్ డౌన్ స్టాండ్ బై మిషన్ ఎక్విప్మెంట్ లేకపోతే వాట్ విల్ బి ద కాస్ట్, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంటే వాట్ విల్ బి ద కాస్ట్ కంపేర్ చేశారు. ఎక్కడైతే లీస్ట్ కాస్ట్ ఉంటుందో అది ప్రిఫర్ చేశారు. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు? ఓన్లీ ఫ్రమ్ ద స్టాండ్ బై మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్టాండ్ బై మిషన్ వాట్ ఈస్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మా? కాస్ట్ వచ్చేసి 450, బెనిఫిట్ ఎంతమా? 500. క్వశ్చన్లో బెనిఫిట్ ఇవ్వలేదు, వీ ఐడెంటిఫైడ్ ద బెనిఫిట్ యాజ్ 500 per annum. ఎలా ఐడెంటిఫై చేసాం? దిస్ బెనిఫిట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ మా? This benefit is nothing but what ma? Avoiding of a shutdown cost. Okay, right. So this is that's it. This maintenance request related is not that much relevant, but just to go through it. This organizing the maintenance work అనే పాయింట్ ఏదైతే ఉందో ఒకసారి గో త్రూ అవ్వండి అమ్మా, ఈజీగానే ఉంటుంది చదవడానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ there are some more theory related information may be important from the examination point of view, that are different types of spares, rotable spares, insurance spares, capital spares, regular spares. So come to this types of spares ma. Spare parts management lo types of spares important from the MCQs point of view. Okay, regular spares and nothing but if you use the spares in a regular way, then that is called what no? Regular spares. Insurance spares and nothing but generally you will hold that types of spares in your inventory, so that and by holding those type of spares you would not expect you will use that spare parts in your general purpose. Okay, so an insurance spare is a spare part that you hold in your spare part as an inventory, and that you would not expect to use in the normal life of the plant and equipment. General ga plant and equipment normal useful life of the asset lo
ఆ స్పేర్ పార్ట్ అనేది మనం జనరల్గా యూజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ రాకపోవచ్చు, బట్ ఒకవేళ వన్స్ ఆ బ్రేక్ డౌన్ అయితే ఆ స్పేర్ పార్ట్ లేకపోతే దెన్ మిషన్ అనేది వర్క్ అవ్వదు. సో బట్ ఇఫ్ నాట్ అవైలబుల్ వెన్ నీడెడ్ ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ లాస్. ఇన్సూరెన్స్ పేర్ అంటే ఓవరాల్గా మీనింగ్ ఏంటమ్మా, స్పేర్ పార్ట్ రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు జనరల్గా, బట్ ఆ స్పేర్ పార్ట్ కనుక లేకపోతే ఏమవుతుందమ్మా, దట్ విల్ రిజల్ట్ ఇన్ టు ఏ సిగ్నిఫికెంట్ లాస్. ఓకే, క్యాపిటల్ స్పేస్ అంటే నథింగ్ బట్ వాట్ నా, సో ఏదైతే స్పేర్ పార్ట్స్ మనం కాస్ట్ ఇంకర్ అయ్యామో దాన్ని మనం క్యాపిటలైజ్ చేస్తే దాన్ని ఏమంటామో క్యాపిటల్ స్పేస్ అని అంటాం. ఓకే, అండ్ నథింగ్ బట్ క్యాపిటల్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, బికాస్ ఆఫ్ దట్ స్పేర్ పార్ట్ అసెట్ యొక్క లైఫ్ అనేది ఏమవుతామో ఇంక్రీజ్ అవుద్ది, ఎఫిషియన్సీ అనేది ఏమవుతామో ఇంక్రీజ్ అవుద్ది. సో క్యాపిటల్ స్పేర్స్ ఆర్ ద స్పేర్ పార్ట్స్ విచ్ ఆల్దో అక్నాలజ్డ్ టు హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. సో లాంగ్ లైఫ్ అంటే ఏంటమ్మా, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ రోటబుల్ స్పేర్స్ అంటే నథింగ్ బట్ స్పేర్ పార్ట్స్ని యూజ్ చేస్తాం, అవి ఫెయిల్యూర్ అవుతాయి, ఫెయిల్యూర్ అయిన స్పేర్ పార్ట్స్ని మళ్ళీ ఏం చేస్తాం, రిపేర్ చేసి అగైన్ విల్ రీయూజ్, దాన్ని మనం ఏమంటామో రోటబుల్ స్పేర్స్ అని అంటాం. సో టోటల్ ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, 4 types ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీస్ టైప్స్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వాట్ నో MCQs. ఓకే, సో ఒకసారి రిమైనింగ్ థియరీ కూడా ఒకసారి చూసుకోండి. ఈ ఫాస్ట్ మూవింగ్ అండ్ స్లో మూవింగ్ అనే టైప్, అండ్ ఈ స్పేర్ పార్ట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ట్రాకింగ్ ఎలా చేయాలి, అండ్ వాట్ database management should have with related to what more spare parts management, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఒకసారి సింగిల్ రీడింగ్ ఇవ్వండి. ఓకేనా, అండ్ ఈ మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటి సార్ అంటే, ఇన్ కేస్ ఆఫ్ దిస్ చాప్టర్ నెంబర్ 7 దట్ ఫ్రీక్వెన్సీ, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 మనం డిస్కస్ చేయలేదు, బట్ ఐ అప్డేట్ ద సొల్యూషన్, ఒకసారి సొల్యూషన్ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 ఫార్మాట్ డిఫరెంట్గా ఉంది, క్వశ్చన్ నెంబర్ 4 ఫార్మాట్ కూడా డిఫరెంట్ ఉంది స్టడీ మెటీరియల్లో. ఓకే, సో డోంట్ గో త్రూ దోస్ డిఫరెంట్ ఫార్మాట్స్, సింగిల్ ఫార్మాట్లోనే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తాను గ్రూప్లో, క్లాస్ రూమ్ నోట్స్లో, ఒకసారి యూ కెన్ క్రాస్ చెక్. ఓకేనా, సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దాం చాప్టర్ 4. ఓకే, సో నోట్స్ తెచ్చుకోండి అమ్మా. సిమ్యులేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. సిమ్యులేషన్ అసైన్మెంట్ వద్దు, సిమ్యులేషన్ స్టార్ట్ చేద్దాం బెటర్. ఐ థింక్ మీకు అసైన్మెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఉంటా కదా. ఓకే, విల్ స్టార్ట్ సిమ్యులేషన్ కాన్సెప్ట్. అరౌండ్ ఒక 10 problems ఏమి ఉన్నట్టున్నాయి. ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై టు ఫినిష్ ఒక 5 problems టుడే, ఇఫ్ పాసిబుల్. అందుకే ఇఫ్ పాసిబుల్ అన్న. సో వీ ఫినిష్డ్ చాప్టర్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 5, చాప్టర్ నెంబర్ 7. సో నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ చాప్టర్ నెంబర్ 4. సో చాప్టర్ నెంబర్ 6 ఇఫ్ పాసిబుల్ టైం ఈ మంత్ ఎండ్ లోపు ఇఫ్ ఐల్ హ్యావ్ టైం అయితే దెన్ ఇన్ దట్ కేస్ I'll revise chapter number 6. So otherwise, if not possible, then I'll upload the regular classroom notes. So regular classroom lectures. So regular classroom lo evaithe discuss chesamo, so same type of lectures I'll get it uploaded. Okay, so if time possible. Okay, so anyhow that depends upon again availability. So chuddam. Okay, so first we'll finish this chapter number 4, because this chapter number 4 is a very important chapter, and approximately we can expect at least 15 to 20 marks definitely. Okay, but the amount of time that we are going to spend on this chapter number 4 alone is equal to all the chapters together. Okay, so that's why it's a very lengthy topic, but anyhow it's easy to score marks also. Okay, so correct కొన్ని టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ మనం ఫోకస్ చేస్తే డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు స్కోర్. ఓకే, చలో, సో వితౌట్ డిలే విల్ స్టార్ట్ ద సెషన్. రైట్, సో చాప్టర్ నెంబర్ 4 ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో సో ఓవరాల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ని ఒక గ్రూప్ లాగా డిసైడ్ చేస్తాం, అండ్ ఏ టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి అమ్మా. సో టాపిక్స్ టు బి డిస్కస్డ్. సో ఫస్ట్ వన్ ఈజ్ అ సిమ్యులేషన్, అండ్ సెకండ్ వన్ ఏంటమ్మా అసైన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ మోడల్, లీనియర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్, స్కెడ్యూలింగ్, క్యూయింగ్ మోడల్ అండ్ లైన్ బ్యాలెన్సింగ్. సో స్కెడ్యూలింగ్ అండ్ scheduling and line balancing ఎక్కువ టైం ఏం పట్టదు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ విత్ ఇన్ 1 lecture, ఒక 1.5 hour or 2 hours లెక్చర్లో మనం ఫినిష్ చేయొచ్చు. అండ్ క్యూయింగ్ మోడల్ ఇట్ విల్ టేక్ టైమ్, సో అప్రాక్సిమేట్లీ 1.5 hour to 2 hours టైమ్ ఇట్ విల్ టేక్. అండ్ as you know, this queuing model is based on what, some formulas based. సో మనం ఎంటైర్ ఆల్ 7 chaptersలో స్పెసిఫిక్గా ఫార్ములాస్ని ఎక్కువ స్ట్రెస్ చేసే టాపిక్ ఏంటి సార్ అంటే క్యూయింగ్ మోడల్. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా మనం ఏం చేసాం, కాన్సెప్ట్ లాజికల్గా డిస్కస్ చేసాం, అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, రైట్. సో అండ్ వన్ మోర్ థింగ్, దిస్ లెక్చర్, ఓకే, సో ఈ లెక్చర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ CMA ఇంటర్ స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ as CMA ఫైనల్ స్టూడెంట్స్ ఆల్సో. సో
సో సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా క్లాస్ అనేది ఏం రికార్డ్ చేయట్లేదు, బికాస్ ఇన్ దిస్ టాపిక్ ఈ సిమ్యులేషన్ సిఎంఏ ఫైనల్లో కవర్ అవుద్ది, simulation, assignment, transportation and linear programming techniques. So all these 4 topics again will cover in CMA final. So CMA final, SCMP, sorry, SCM and DM, strategic cost management, decision making lo operations research undi kada. So that operations research contains 30 marks. Aa 30 marks lo these are the 4 topics. Ivi kaakunda inka some other topics kuda unnai. So that is a learning curve, project management, so network analysis అని ఉంది. సో ఆ నెట్వర్క్ అనాలిసిస్ మనం సిఎం ఇంటర్లో ఏమని డిస్కస్ చేసాం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దట్ ఈస్ అవర్ చాప్టర్ నెంబర్ 6. ఓకే, సో చాప్టర్ నెంబర్ 6 will also very important from the point of view of CMA inter level and as well as final level. And why I am not taking exclusive classes for CMA final students. సో ఎందుకు తీసుకోవట్లేదు సార్ అని అంటే, CMA final మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ సిఎం ఇంటర్ స్టడీ మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా చాలా తక్కువ. అంటే సిఎం ఇంటర్ స్టడీ మెటీరియల్లోనే యూ హ్యావ్ ఎ very good number of problems, so it is better to discuss here itself instead of exclusively discussing CMA final level. Okay, so if possible, if there is any if there are any CMA final students, and share to those students also. Okay, chalo start chedama. Okay, so first assignment transportation enduku. So first we'll start with some smooth topic. So smooth topic antunam kabatti simulation ki velipodam. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, కేటగరైజేషన్. ఈ చాప్టర్లో ఉన్న ఈ అన్ని టాపిక్స్లో కూడా సో ఫస్ట్ 3 టాపిక్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఐదర్ సిమ్యులేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ అసైన్మెంట్ టెక్నిక్. ఈ 3 టాపిక్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆర్ సమ్ కేసెస్లో మోర్ దెన్ 1 క్వశ్చన్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ ట్రెండ్, పాస్ట్ అనాలిసిస్, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తున్నాడు. ఓకే, జస్ట్ ఏసీ కొంచెం ఆఫ్ చేద్దాం, వర్షాలు పడుతున్నాయి కదా. ఓకే, సో ఇట్స్ నాట్ హెల్దీ టు పుట్ ఏసీ ఇన్ 16 degrees or 17 degrees. ఓకే, సో రైట్, పవర్ కూడా ఉండట్లేదు కదా సరిగా, సో దట్స్ వై. ఓకే, సో సరిపోయిద్దాము, 24 degrees 25 degrees ఎనఫ్. ఫ్యాన్ వేసుకోండి. ఓకే, చలో 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 రైట్. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, లీనియర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ కావచ్చు, స్కెడ్యూలింగ్ కావచ్చు, లైన్ బ్యాలెన్సింగ్ కావచ్చు, ఆయిల్స్ లేదంటే ఏంటమ్మా క్యూయింగ్ మోడల్ కావచ్చు. సో ఈ 4 టాపిక్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది. సో 7 marks. సో ఈ సిమ్యులేషన్, అసైన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇన్ మై వ్యూ 7 marksకి పాసిబిలిటీ లేదు. ఐదర్ 8, 9, 10 marks అలా వచ్చే పాసిబిలిటీ ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 8 marks కనుక్కుందాం. అండ్ లీనియర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్, స్కెడ్యూలింగ్, క్యూయింగ్ మోడల్, లైన్ బ్యాలెన్సింగ్, సో ఇందులో కూడా క్వశ్చన్స్ మరి 10 marks అడిగే పాసిబిలిటీ లేదు. 6 to 8 marks అడిగే పాసిబిలిటీ ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 marks అనుకుందాం. సో అప్రాక్సిమేట్లీ మనకి ఈ చాప్టర్ నెంబర్ 4 ఇట్ సెల్ఫ్ కవర్స్ అరౌండ్ 18 to 22 marks ఇంక్లూడింగ్ ఆబ్జెక్టివ్ అండ్ ఇంక్లూడింగ్ థియరీ. ఒకవేళ థియరీ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా థియరీ క్వశ్చన్స్ కూడా సరిపోయింది. ఓకేనా, రైట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్లో అసైన్మెంట్ నుంచి థియరీ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ లేదు, సిమ్యులేషన్ నుంచి పాసిబిలిటీ లేదు, ట్రాన్స్పోర్టేషన్ పాసిబిలిటీ లేదు. లీనియర్ ప్రోగ్రామింగ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కమింగ్ ది 3 థియరీ క్వశ్చన్స్, లిమిటేషన్స్ ఆఫ్ ది లీనియర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది లీనియర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. ఓకే, సో ఆ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి వచ్చే పాసిబిలిటీ ఉంది. స్కెడ్యూలింగ్ నుంచి కూడా థియరీ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. క్యూయింగ్ మోడల్ నో థియరీ క్వశ్చన్, లైన్ బ్యాలెన్సింగ్ ఆల్సో నో థియరీ క్వశ్చన్. లైన్ బ్యాలెన్సింగ్లో హార్డ్లీ వీ హ్యావ్ ఓన్లీ 1 క్వశ్చన్ అండ్ స్కెడ్యూలింగ్లో ఒక 4 to 5 questions ఉన్నాయి. ఓకే, అండ్ there is a one question which is not relevant to the scheduling or which is not relevant to any of the topic, but the question was there in the study material. Actually there is a mistake in the study material answer. Okay, but June 2024 batch students ki I have explained according to the concept, but what is there in the study material explain చేయలేదు. సో త్రూ రివిజన్ క్లాస్ ఐ విల్ అప్డేట్ అని చెప్పాను. సో మీకు అది ఆ క్వశ్చన్ నెంబర్ ఏంటి అనేది వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో కంపల్సరీగా టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రివిజన్ చేయండి. ఓకేనా, రైట్. సో వితౌట్ ఎనీ డిలే సో విల్ స్టార్ట్ దిస్ సిమ్యులేషన్ టాపిక్. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ కాపీ ద నోట్స్. రైట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, సిమ్యులేషన్. సో ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటే ఓకే ఫైన్, నోట్స్ లేకపోతే మాత్రం అగైన్ సేమ్ ప్రొసీజర్, క్లాస్ రూమ్ నోట్స్ అప్డేట్ చేస్తా, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, రైట్. ఓకే,
right? So find out, sorry, in case of simulation, okay, before starting that, we'll go through the simulation topic, right? So generally simulation ante meaning enti sir ante that is also one type of estimation by improvising the existing data or like imitating the existing data. Simulation is nothing but what ma one type of a technique. A type of technique sir ante that is a optimum technique. Optimum ante either minimization aina ayundachu or ledante maximization aina ayundachu. So question lo minimization ante maximization ante ela pick chesukovali sir అని అంటే if based on some information given then we can identify what do you mean by minimization and what do you mean by maximization. Okay, so just wait, we'll take this example. So this is not from the examination point of view, but this is from understanding point of view. Question lo give the optimum solution అని అన్నప్పుడు దాని ఆప్టిమమ్ అంటే మీనింగ్ ఏంటి, మినిమైజేషన్ మాక్సిమైజేషన్ అనేది తెలియాలి కదా. సో దట్స్ వై. సో క్వశ్చన్లో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలవెంట్ టు ద కాస్ట్ రిలేటెడ్, దెన్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం తక్కువ ఇంకర్ అవ్వాలని అనుకుంటాం. కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనము తక్కువ ఇంకర్ అవ్వాలనుకుంటాం కాబట్టి, లీస్ట్ ఇంకర్ అవ్వాలనుకుంటాం కాబట్టి ఆబ్జెక్టివ్ ఏంటమ్మా మినిమైజేషన్. ఆప్టిమైజేషన్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఏంటమ్మా మినిమైజేషన్. ఒకవేళ ఓన్లీ సేల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, ఇన్ దట్ కేస్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటాం, సేల్స్ అనేవి ఎక్కువ అవ్వాలనుకుంటాం కాబట్టి ఏమవుతామో మాక్సిమైజేషన్. లేదు సార్ కాస్ట్ సేల్స్ సపరేట్ ఇవ్వకుండా కంబైన్డ్గా ఇచ్చాడు సేల్స్ అండ్ కాస్ట్, ఇన్ దట్ కేసు సేల్స్ అండ్ కాస్ట్, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందమ్మా మాక్సిమైజేషన్ అవుద్ది, ఆప్టిమైజేషన్ అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుద్ది మినిమైజేషన్ అవుద్ది. ఓకే, బట్ మనకి ఇక్కడ ఏముంది సేల్స్ అండ్ కాస్ట్ రెండు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని కంబైన్ చేసి వీ నీడ్ టు గివ్ ద ఆప్టిమమ్ సొల్యూషన్. ఆ రెండింటిని కంబైన్ చేస్తే ఏమొస్తుందమ్మా ప్రాఫిట్ వస్తుందా, సేల్స్ మైనస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా ప్రాఫిట్. ఒక ఇగ్నోర్ దట్ ఈబిఐటీ కాన్సెప్ట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంతా పక్కన పెట్టేసండి, గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్. సో జనరల్గా సేల్స్ నుంచి కాస్ట్ మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, సో అజ్యూమ్ ఆల్ సేల్స్, అజ్యూమ్ ఆల్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎవ్రీథింగ్ అనుకోండి. ఇన్ దట్ కేసు అది ఏమవుతుందమ్మా నెట్ ప్రాఫిట్ అవుద్ది. సో ఇదంతా క్లాసిఫికేషన్ ఏం అవసరం లేదు మనకి, అంత ఇన్ డీటెయిల్గా అవసరం లేదు. సో సేల్స్ మైనస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా ప్రాఫిట్. ఓకే, మరి ప్రాఫిట్ అనేది మనం ఏం చేయాలనుకుంటాం, ఇంక్రీజ్ చేయాలనుకుంటామా డిక్రీజ్ చేయాలనుకుంటామా, ఇంక్రీజ్ ఎక్కువ రావాలని అనుకుంటాం. సో దట్స్ వై ఏంటమ్మా మాక్సిమైజేషన్. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ సేల్స్ అండ్ కాస్ట్ దెన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి వాట్ మా మాక్సిమైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ సేల్స్ మైనస్ కాస్ట్. ఓకే, సో ప్రాఫిట్ అయితే మాక్సిమైజేషన్. ఒకవేళ క్వశ్చన్లో డైరెక్ట్ స్ట్రేట్ అవే ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి మాక్సిమం, లేదు ప్రాఫిట్ డైరెక్ట్గా ఇవ్వలేదు సేల్స్ కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుందమ్మా అగైన్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ని బేస్ చేసుకొని మన ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఏమి ఉండాలి మాక్సిమైజేషన్. ఓకే, నెంబర్ ఆఫ్ వర్కర్స్ తక్కువ లేబర్ ఉండాలని చూస్తాం, ఎక్కువ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలని చూస్తాం. నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ తక్కువనే లేబర్ అవర్స్ యూస్ చేసి ఎక్కువ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం, అందుకని మినిమైజేషన్. రా మెటీరియల్ కన్జంప్షన్ తక్కువ కన్జ్యూమ్ చేసి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం, ఫినిష్డ్ గుడ్స్, అగైన్ మినిమైజేషన్. అండ్ ప్రొడక్షన్ అవుట్పుట్ ఆబ్వియస్లీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం, మాక్సిమైజేషన్. సింపుల్గా చెప్పాలని అంటే బైక్ కొన్నావు, ఓకే, సో లీటర్ పెట్రోలే పోస్తావు, బట్ లీటర్ పెట్రోల్కి ఎంత రావాలి 40 రావద్దు 60 రావాలి. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అంటే ఏంటి మైలేజ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైలేజ్ అనేది ఎంత రావాలి, తక్కువ రావాలి ఎక్కువ రావాలి, ఆబ్వియస్లీ ఎక్కువ రావాలి. Okay, right. So now coming to the point, simulation. ఈ సిమ్యులేషన్లో టోటల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ అంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఓవరాల్గా 4 స్టేజెస్ ఉంటాయేమో. ఓకే, బట్ దట్ 4 స్టేజెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఎగ్జామినేషన్లో ఏ స్టేజ్ ఏంటి అనే పాయింట్ అనేది ఎక్కడ కూడా అడగడు. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ప్రాబ్లమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బట్ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయమ్మా సిమ్యులేషన్లో టోటల్ 4 స్టేజెస్ ఉన్నాయి. 4 స్టేజెస్ అయ్యొచ్చు, 4 స్టెప్స్ అయి ఉండొచ్చు, 4 ఫేజెస్ అయి ఉండొచ్చు, ఏదైనా పర్లేదు. ఓకేనా, రైట్. So to simulate means what ma imitate, so imitating the existing data for the purpose of what ma improvement. And total overall ga any phases unnayama 4 phases unnai. అందులో first one entama, first we need to define the problem and statement of our objective. We need to statement, so we need to define the we need to determine the objective. ఓకే, సో డిటర్మినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏం చేయాలి ఒక స్టేట్మెంట్ వైజ్గా నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటమ్మా కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అప్రోప్రియేట్ మోడల్. ఈ వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ మోడల్ అనేది మనం డైరెక్ట్గా ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఎక్స్పెరిమెంటేషన్ విత్ ద మోడల్ కన్స్ట్రక్టెడ్. సో మనం ఏదైతే మోడల్ కన్స్ట్రక్ట్ చేసామో దాంతో ఏం చేయాలమ్మా ఎక్స్పెరిమెంట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటమ్మా ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది సిమ్యులేషన్. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ ఆఫ్ ది వాట్ మా సిమ్యులేషన్. 4 స్టెప్స్, 4 ఫేజెస్, 4 స్టేజెస్ ఏదైనా పర్లేదు. ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే పాసిబిలిటీ ఉంది సార్?
which of the following is not a phase of the simulation? Which of the following is not a phase of the simulation? Find first one is calculating the cost, and second one is determining the definition of the problem, and third one is the statement of a objective, and fourth one is the evaluation of the results. Which is not the phase of the simulation? No, obviously first one. Okay, right. So majority of the cases at least ఒక 1 or 2 questions అయినా కూడా నెగిటివ్ గా అడిగే పాసిబిలిటీ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. అట్లీస్ట్ 1 or 2 questions అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఆ నాట్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు బట్ బీ కేర్ఫుల్. ఓకే, రైట్ రైట్. సో ఫ్రమ్ ద ప్రాబ్లమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సిమ్యులేషన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ అని అంటే దెర్ ఆర్ 3 steps. జనరల్గా సిమ్యులేషన్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి సార్ అంటే 4 phases ఉన్నాయి. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కన్వీనియంట్గా ఎన్ని స్టేజెస్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాం సార్ అంటే 3 stages. ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ఫైండింగ్ అవుట్ ద ప్రాబబిలిటీస్ యూజింగ్ ద ఫ్రీక్వెన్సీ, అండ్ సెకండ్ వన్ ఏంటమ్మా ఫైండింగ్ ద క్యుములేటివ్ ప్రాబబిలిటీ, అండ్ థర్డ్ వన్ ఏంటమ్మా డిటర్మినేషన్ ఆఫ్ ది రేంజ్. డిటర్మైన్ చేసిన తర్వాత శాంపిల్ ర్యాండమ్ నెంబర్స్ ఉంటే ఆ ర్యాండమ్ నెంబర్స్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిజల్ట్స్. ఓకే, ర్యాండమ్ నెంబర్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఈ రేంజ్ అనేది ఎలా డిటర్మైన్ చేయాలి అనేది కూడా డైరెక్ట్లీ విల్ డిస్కస్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ విల్ సీ వన్ సింపుల్ క్వశ్చన్, అండ్ దేర్ ఆఫ్టర్ విల్ గో టు ద critical questions. So come to question number 1. So question number 1 to question number 10 relates to what? Simulation. And even in this simulation also there are some easy questions. Easy questions I'll give for homework related, and remaining complicated questions and tough questions I'll explain classroom itself. Okay na? So easy questions majority of the cases అడగకపోవడానికి ఛాన్స్ ఉంది, అడగడు. ఐ మీన్ ఓకే, సో ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందంటే టఫ్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. సో దట్స్ వై ఆ టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది అనేది క్లియర్గా ఐ ఎక్స్ప్లెయిన్. సో డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఓకే, రైట్. సో కమ్ టు క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, time 3 o'clock. A confectioner sells confectionery items. Past data of demand per week in 100 kilograms with frequency is given below. Okay, so they have some sales related information. Past data of demand per week. Okay, demand per week 0, 5, 10, 15, 20, 25 ఇచ్చాడు, frequency కూడా ఇచ్చాడు. And using the following sequence of random numbers, generate the demand for the next 10 weeks. Also find out the average demand per week. So next 10 weeks ki em find out cheyamantunnadu, demand find out cheyamantunnadu. And nothing but this is also some kind of demand forecasting ena. This is also some kind of demand forecasting ena. Sir mara adi ichina question, particular question demand ni estimate chestunnamu anante whether that question is excuse me. Okay, sorry. So whether that particular demand question అనేది is based on demand forecasting కాన్సెప్టా లేకపోతే సిమ్యులేషన్ కాన్సెప్టా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, ఒకవేళ సిమ్యులేషన్ కాన్సెప్ట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ప్యూర్లీ దట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? సిమ్యులేషన్ కాన్సెప్ట్. లేదు ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వకుండా డిమాండ్ ఫోర్కాస్టింగ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, ఐ మీన్ డిమాండ్ ఫోర్కాస్ట్ చేయమన్నాడు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఏంటమ్మా దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఫోర్కాస్టింగ్ కాన్సెప్ట్. దట్ ఈస్ అ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్, డైరెక్ట్ మెథడా ఇండైరెక్ట్ మెథడా? ఓకే, sorry, right. So demand forecasting and simulation ఎప్పుడు యూజ్ చేయాలమ్మా? సిమ్యులేషన్ ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వకపోతే ఏం యూజ్ చేయాలి? డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. ఓకే, so one by one information and careful before giving information. మీరు రాంగ్ చెప్పారంటే రాంగ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫస్ట్ ఏం చేయాలమ్మా? ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ద ఫ్రీక్వెన్సీ. సో సపరేట్గా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ లేదంటే విత్ ఇన్ ద టేబుల్ అయినా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్. సో వాట్ యూ మీన్ బై రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం.
సో ఈ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ద ఇన్ఫర్మేషన్ డిమాండ్ పర్ వీక్, నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టున్నాడు, దట్స్ ఇట్. సో ద క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ డిమాండ్ పర్ వీక్, ఫ్రీక్వెన్సీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ర్యాండమ్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. సో ర్యాండమ్ నెంబర్స్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, సో డిమాండ్ పర్ వీక్ చెప్పండి అమ్మా. చెప్పండి. ఫస్ట్ వన్ 0, 5, 10, 15, 20, 25. ఫ్రీక్వెన్సీ చెప్పండి అమ్మా. 2. ఫ్రీక్వెన్సీ, వాట్ డు యు మీన్ బై ఫ్రీక్వెన్సీ? పాస్ట్ డాటా ఆఫ్ డిమాండ్ పర్ వీక్. ఓకే, సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే డిమాండ్ పర్ వీక్ ఇచ్చాడు. సార్ ఓవరాల్గా ఇది టోటల్ చేయండి అమ్మ ఒకసారి, ఎంత వస్తుందో చూడండి. ఎగ్జాక్ట్ ఏమైనా వస్తుందా లేదా? ఓకే సార్ 50. ఓకే, సో టోటల్ 50. ఓకే, సో టోటల్ 50 వచ్చిందా? రైట్ సార్, టోటల్ 50 వీక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 2 వీక్స్లో డిమాండ్ ఏంటమ్మా? 0. అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 2 వీక్స్ డిమాండ్ ఏంటమ్మా? 0. అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 11 వీక్స్ డిమాండ్ ఎంతమ్మా? 5. సో అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 8 వీక్స్ డిమాండ్ ఎంతమ్మా? 10. అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 21 వీక్స్ డిమాండ్ ఎంతమ్మా? 15. అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 5 వీక్స్లో డిమాండ్ ఎంతమ్మా? 20. అవుట్ ఆఫ్ 50 వీక్స్లో ఒక 3 వీక్స్ డిమాండ్ ఎంతమ్మా? 25. సో దట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ ప్రాబబిలిటీ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు. సో ఫర్ సిమ్యులేషన్ పర్పస్ ఇఫ్ యూ వాంట్ టు డిటర్మైన్ ద రేంజ్, ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ. ఫస్ట్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే బై యూజింగ్ ద ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్లో ఇస్తే ఓకే, క్వశ్చన్లు ఇవ్వకపోతే ఏం చేయండి అమ్మా? ఫ్రీక్వెన్సీ యూజ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ చెప్పండి అమ్మా. ఓకే, 2, 11, 8, 21, 5, 3. Okay, frequency. Next we'll find out what more? Probability. So total ఎంత వస్తుందమ్మా? 50. సో ప్రాబబిలిటీ చెప్పండి అమ్మా. 2 out of 50, 0.04. 11 out of 50, 0.22. 8 out of 50, 0.16. Okay, next 21 out of 50, 0.42. Okay, next 5 out of 50, 0.10. 3 out of 50, 0.06. టోటల్ 1 రావాలమ్మా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ప్రాబబిలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ ఫర్ రేంజ్ అని అంటే క్యూములేటివ్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 by 1 ప్రాబబిలిటీ అనేది ఏం చేయాలమ్మా? యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ క్యూములేటివ్ ప్రాబబిలిటీ ఎంతమ్మా? 0.04. నెక్స్ట్ 0.26. నెక్స్ట్ 0.42. నెక్స్ట్ 0.84. నెక్స్ట్ 0.94 అండ్ లాస్ట్ వన్ ఏంటమ్మా? 1. సో ఫ్రమ్ క్యూములేటివ్ ప్రాబబిలిటీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ సింపుల్, ఈజీ. ఓకే, సో ఫస్ట్ ఒకసారి చూడండి అమ్మా. క్యూములేటివ్ ప్రాబబిలిటీ ఎంతమ్మా? 0.04 కదా, అంటే నథింగ్ బట్ 3% కదా. సో రేంజ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్, ఫస్ట్ రేంజ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 మా. మరి ఎక్కడ ఎండ్ అవ్వద్ది సార్ అని అంటే, సో ఫస్ట్ రేంజ్ క్యూములేటివ్ ప్రాబబిలిటీ ఎంతమ్మా? 0.04 కదా, దానికన్నా ఒక నెంబర్ తక్కువ. సో 1 నెంబర్ ఈజ్ లోయర్ దెన్ ద క్యూములేటివ్ ప్రాబబిలిటీ. సో 4 కన్నా ఒక 1 నెంబర్ లోయర్ ఎంత అవుద్దమ్మా? 3. ఓకే, సో నెక్స్ట్ రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే ప్రీవియస్ రేంజ్ 3 దగ్గర ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? 4 దగ్గర స్టార్ట్ అవుద్ది. అండ్ 4 దగ్గర స్టార్ట్ అయ్యి రేంజ్ అనేది ఎక్కడ ఎండ్ అవుద్దమ్మా? క్యూములేటివ్ ప్రాబబిలిటీ 0.26 కాబట్టి 25. 1 నెంబర్ తక్కువ తీసుకోండి. ఓకే, సో ప్రీవియస్ రేంజ్ 25 దగ్గర ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? 26. అండ్ ఎక్కడ ఎండ్ అవుద్దమ్మా? 26తో స్టార్ట్ అయ్యి క్యూములేటివ్ ప్రాబబిలిటీ 0.42 కాబట్టి ఇట్ విల్ ఎండ్ విత్ 41. అర్థమైందా? సో ఆల్వేస్ ఫస్ట్ రేంజ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ వాట్ మా? ద క్యూములేటివ్ ప్రాబబిలిటీ కన్నా ఒక నెంబర్ తక్కువ. ఓకే, అర్థమైందా? సో అలా చెప్పండి అమ్మా. నెక్స్ట్ రేంజ్ స్టార్ట్స్ విత్ 42, ఎండ్స్ విత్ వాట్ మా? 83. ఎందుకు? 0.84 కాబట్టి. నెక్స్ట్ రేంజ్ స్టార్ట్స్ విత్ వాట్ మా? 84, ఎండ్స్ విత్ వాట్ మా? 93. Next range starts with what ma? 94 and ends with what ma? 99. So this is the range determination. So easy step.
ఈజీ స్టెప్. ఓకేనా, అండ్ దిస్ స్టెప్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్. సార్ సిమ్యులేషన్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే దిస్ డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్ స్టెప్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, అండ్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్ అనే కాన్సెప్ట్, డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్ అనే స్టెప్ అనేది చేంజ్ అవ్వదు. ఎవ్రీ టైప్ ఆఫ్ సిమ్యులేషన్ కాన్సెప్ట్కి దిస్ డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్. ఓకే, సో నౌ ఫ్రమ్ దిస్ రేంజ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 వీక్స్. సో calculation of demand for next 10 weeks. సో ఇన్ఫర్మేషన్ నోట్ చేద్దాం. సో 10 వీక్స్ అన్నాడు కదా, 10 వీక్స్ వీక్, అండ్ క్వశ్చన్లో ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. సో ర్యాండమ్ నెంబర్స్ని వీ హ్యావ్ టు యూస్ ఆఫ్టర్ డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్, and by using random numbers we need to identify the demand. Okay, we'll do one thing. Okay, we'll directly identify the demand. So total any weeks amma 10 weeks, huh? So 1 2 3 4 5 6 7 8 9 10. So నాతో పాటు చేస్తున్నారు. ఓకే, నాతో పాటు చేస్తే ఫైన్, ప్రాబ్లం లేదు, బట్ నాకు ఆన్సర్స్ ఇవ్వండి అమ్మా, కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. ఓకే, రైట్. సో చెప్పండి అమ్మా, ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ తీసుకోవాలి? ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 6 8 10 12 15 ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి. మరి 15 ర్యాండమ్ నెంబర్స్లో 10 ర్యాండమ్ నెంబర్స్ తీసుకోవాలి సార్ అని అంటే ఇక్కడ డిమాండ్ అనేది ఎన్ని వీక్స్కి జనరేట్ చేయమంటున్నాడు? నెక్స్ట్ 10 వీక్స్కి జనరేట్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ 10 వీక్స్కి జనరేట్ చేయమంటున్నాడు కాబట్టి ఏం చేయండి, 10 ర్యాండమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోండి. మరి 10 ర్యాండమ్ నెంబర్స్ తీసుకోవాలి సార్ అని అంటే క్వశ్చన్లో చెప్తే ఓకే ఫైన్, క్వశ్చన్లో ఏం చెప్పకపోతే ఏం చేయండి సార్ అంటే ఫస్ట్ 10 ర్యాండమ్ నెంబర్స్ తీసుకోండి. ఓకే, సో మరి ఫస్ట్ 10 ర్యాండమ్ నెంబర్స్ ఈ హారిజెంటల్గా తీసుకోవాలా లేకపోతే వర్టికల్గా తీసుకోవాలా సార్? అది కూడా డౌటే కదా సార్. ఫస్ట్ 35, సెకండ్ 35, థర్డ్ 52, ఫోర్త్ 83, ఫిఫ్త్ 13, సిక్స్త్ 94 అలా తీసుకోవాలా? లేకపోతే ఫస్ట్ 35, 52, 13, 90, 23, 73 ఇలా తీసుకోవాలా సార్ అంటే హారిజెంటల్గా తీసుకోండి సార్. వై హారిజెంటలీ? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఓకే, రైట్. సో ఫస్ట్ ర్యాండమ్ నెంబర్స్ ఎక్కడి వరకు అవుతున్నాయి చూడండి అమ్మా. 35, 52, 13, 90, 23, 73, 34, 57 అవుతున్నాయమ్మా. 35, 83. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 10 ర్యాండమ్ నెంబర్స్. ఓకే, సో 1 by 1 చెప్పండి అమ్మా ర్యాండమ్ నెంబర్స్. సో ఫస్ట్ ర్యాండమ్ నెంబర్, ఫస్ట్ వీక్ ర్యాండమ్ నెంబర్. సో ఫస్ట్ వీక్ ర్యాండమ్ నెంబర్ 35. ఓకే, నెక్స్ట్ 52, 13, 90, 23, 73, 34, 57, 35, 83. Okay, so listen carefully. Already meeku vaste okay fine, no problem, but very easy thing sir. First week demand, come. It's more than half an hour. Okay, so what is the first week random number entama? 35. సార్ ఇప్పుడు ఈ 35 ర్యాండమ్ నెంబర్ యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డిమాండ్ అనేది ఫోర్కాస్ట్ చేయాలి. ఏం ఫోర్కాస్ట్ చేయాలి? డిమాండ్ ఫోర్కాస్ట్ చేయాలి. సార్ ఫస్ట్ వీక్ ర్యాండమ్ నెంబర్ ఎంత? 35. సార్ ఈ ఫస్ట్ వీక్ ర్యాండమ్ నెంబర్ 35 అనేది ఉన్న రేంజెస్లో ఏ రేంజ్లో కవర్ అవుతుందో చూడండి. ఉన్న రేంజెస్లో ఏ రేంజ్లో కవర్ అవుతుందో చూడండి. 35 కదా, సో 35 కవర్స్ ఇన్ విచ్ రేంజ్ మా? 26 to 41. ఆ 26 to 41 రేంజ్ యొక్క డిమాండ్ ఎంత? 10. అంటే నథింగ్ బట్ ఈ 35 ర్యాండమ్ నెంబర్ యొక్క డిమాండ్ ఎంత సార్ అంటే 10. పాయింట్ అర్థమైందో? సో వన్స్ అగైన్ మళ్ళీ చూడండి. సో ఫస్ట్ వీక్ ర్యాండమ్ నెంబర్ ఎంతమ్మా? 35. ఈ 35 అనేది ఉన్న రేంజెస్లో ఏ రేంజ్లో కవర్ అవుతుందో చూడండి. ఏ రేంజ్లో కవర్ అవుతుంది? 26 to 41 రేంజ్లో కవర్ అవుతుంది. ఆ 26-41 రేంజ్గా డిమాండ్ ఎంత సార్? 10. అంటే నథింగ్ బట్ ఈ 35 ర్యాండమ్ నెంబర్ డిమాండ్ ఎంత? 10. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వీక్ ర్యాండమ్ నెంబర్ ఎంతమ్మా? 52. అంటే ఈ 52 ర్యాండమ్ నెంబర్ అనేది ఉన్న రేంజెస్లో ఎక్కడ కవర్ అవుతుందో చూడండి. 42 to 83. అండ్ ఆ 42 to 83 డిమాండ్ ఎంతమ్మా? 15. సో దట్స్ వై ఈ 52 ర్యాండమ్ నెంబర్ డిమాండ్ ఎంతమ్మా? 15. సో అలా ఏం చేయాలమ్మా? వీ నీడ్ టు ఐడెంటిఫై ద డిమాండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాండమ్ నెంబర్. సో నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ ఎంతమ్మా? 13. 13 ఎక్కడ కవర్ అవుద్దమ్మా? 4 to
25. సో 4 to 25 డిమాండ్ ఎంత 5 అంటే నథింగ్ బట్ ఆ 13 ర్యాండమ్ నెంబర్ డిమాండ్ ఎంతమ్మా 5. ఓకే, సో అలాగే చెప్పండి అమ్మా. సో 10, 15, 5. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ ఎంతమ్మా 90. ఈ 90 ర్యాండమ్ నెంబర్కి డిమాండ్ ఎంత 20. ఓకే షూర్. సో 20 ర్యాండమ్ నెంబర్. ఈ 20 ర్యాండమ్ నెంబర్ అనేది ఏ రేంజ్లో కవర్ అవుతుంది 84 to 93. ఆ 84 to 93 యొక్క డిమాండ్ ఎంతమ్మా 20. దట్స్ వై 90 ర్యాండమ్ నెంబర్ డిమాండ్ ఎంతమ్మా 20. సో అలాగే రిమైనింగ్ వాటికి కూడా డిమాండ్ చెప్పండి. 23 ర్యాండమ్ నెంబర్ డిమాండ్ ఎంతమ్మా 5. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ ఓకే 34 ర్యాండమ్ నెంబర్ ఓకే 10. నెక్స్ట్ 15. నెక్స్ట్ 10. నెక్స్ట్ 15. టోటల్ చేయండి. 120. ఓకే, సో టోటల్ డిమాండ్ ఎంతమా 120. క్వశ్చన్లో వాడు ఏం అడిగాడు నెక్స్ట్ 10 వీక్స్కి డిమాండ్ అనేది ఫోర్కాస్ట్ చేయమన్నాడు. సో నెక్స్ట్ 10 వీక్స్కి డిమాండ్ ఫోర్కాస్ట్ చేసాం. ఇంకేం అడిగాడు యావరేజ్ డిమాండ్ అడిగినట్టున్నాడు కదా. సో లుక్ ఎట్ ద క్వశ్చన్. సో ఈ ఆల్సో ఆస్డ్ సో ఆల్సో ఫైండ్ అవుట్ వాట్ మా యావరేజ్ డిమాండ్ పర్ వీక్. సో యావరేజ్ డిమాండ్ పర్ వీక్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి టోటల్ డిమాండ్ ఫర్ 10 వీక్స్ డివైడెడ్ బై వాట్ మా 10 వీక్స్. ఓకే, సో యావరేజ్ డిమాండ్ సో టోటల్ డిమాండ్ ఎంతమా 120 units. సో డివైడెడ్ బై 10 weeks. సో that is equals to what ma 12 units per week. రైట్. సో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ మనం 4 stages ఎక్కడ చేసాం సార్ 4 stages ఎక్కడ అప్లై చేసాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ చెప్పండి అమ్మా డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి సార్ అంటే దే డోంట్ నో ద డిమాండ్ ఫర్ ద నెక్స్ట్ 10 weeks. They don't know the demand for the next 10 weeks and statement of objective. మరి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి నెక్స్ట్ 10 days నెక్స్ట్ 10 వీక్స్కి వాళ్ళకి డిమాండ్ తెలియదు కాబట్టి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏముంటుందమ్మా వాళ్ళకి కావాల్సింది డిమాండ్. ఆ డిమాండ్ వాళ్ళకి తెలియదు, దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. ఓకే, మరి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏముండాలి దే షుడ్ నో ద డిమాండ్. సో దట్ ఏమవుతుంది డిమాండ్ వన్స్ వాళ్ళకి ఐడియా వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ డిమాండ్ దే విల్ ప్లాన్ వాట్ మా ప్రొడక్షన్. ఓకే, సో దట్స్ వై ఇన్ దిస్ ఫస్ట్ ఫేజ్ 4 phases అన్నాం కదా. ఆ 4 phases ఈ క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేస్తున్నాం ఓన్లీ ఇన్ దిస్ క్వశ్చన్ అంతే. డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటమ్మా do not know demand for 10 weeks. So what is the objective? Objective is determination of demand for next 10 weeks. Determination of demand for 10 weeks. So this is the first phase or first stage. Next second stage. Construct the appropriate model. So construct appropriate model. So ఇక్కడ ఏం appropriate model మనం కన్స్ట్రక్షన్ చేసాం సార్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ రేంజ్. ఇక్కడ appropriate model ఏం కన్స్ట్రక్ట్ చేసాం సార్ రేంజ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ experiment with model constructor. Experiment with model constructor. ఇక్కడ ఏం ఎక్స్పెరిమెంట్ చేసాం ఏం కన్సిడర్ చేసాం చెప్పండి. ఎక్స్పెరిమెంట్ విత్ ద మోడల్ కన్స్ట్రక్టర్. ఇక్కడ మోడల్ కన్స్ట్రక్టర్ ఏంటి రేంజ్. ఆ రేంజ్ని మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేసాం శాంప్లింగ్ నెంబర్స్ ర్యాండమ్ నెంబర్స్. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి సార్ అంటే యూజింగ్ ర్యాండమ్ నెంబర్స్. Using random numbers
in range. So that is the experiment with the model constructed. And last one is evaluation of the results, experimentation results. Evaluation of experiment results. ఇక్కడ ఏం చేసామమ్మా, experiment చేసాం, నెక్స్ట్ 10 weeks కి డిమాండ్ ఫైండ్ అవుట్ చేసాం. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్? యూ ఫైండ్ అవుట్ వాట్ మా యావరేజ్ డిమాండ్ పర్ వీక్. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్, యావరేజ్ డిమాండ్. సో రిజల్ట్ ఏంటమ్మా? రిజల్ట్ యావరేజ్ డిమాండ్ పర్ వీక్. ఏం ఎక్స్పెరిమెంట్ చేసాం? నెక్స్ట్ 10 weeks కి డిమాండ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో రిజల్ట్ ఏంటి? యావరేజ్ డిమాండ్ పర్ వీక్. సో దీస్ ఆర్ ద 4 phases in this question. సో ప్రతి క్వశ్చన్కి మనం ఇలా సెగ్రిగేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా సార్ అంటే నో, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సిలబస్, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఓకే.